సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాను. దేవా, మీ వాక్యాన్ని ధ్యానించుకొనిచుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. కూడొచ్చిన బిడ్డలందరినీ మీ వాక్యం ద్వారా దీవించండి, ఆశీర్వదించండి. రానున్న వారికి అనుకూల సమయం, అనుకూల పరిస్థితులు దయచేయండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం కానించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని పరిస్థితులు కనబడతాయి. ఈ పరిస్థితులన్నీ కూడా యూదులు కలిగినటువంటి పరిస్థితులు కాదు కానీ యూదేతరులు కలిగినటువంటి పరిస్థితులు. మరలా చెప్తున్నాను. ఈ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం కానించి కొన్ని పరిస్థితులు కనబడతాయి. ఇవి యూదులు కలిగి ఉన్నటువంటి పరిస్థితులు కాదు కానీ ఎక్కువ శాతం యూదేతరులు అనగా అన్యజనులు కలిగి ఉన్నటువంటి పరిస్థితులు అనమాట. ఎందుకు ఈ వాక్యాన్ని ఈరోజు మీ మధ్యన ప్రభు తీసుకొచ్చారని ఒకసారి ఆలోచించుకున్నట్లయితే కనుక మనమందరం కూడా క్రీస్తునందు విశ్వాసం ద్వారా లోకంలోంచి ప్రత్యేకింపబడ్డాం. ప్రత్యేకింపబడిన రీతిగా మన జీవిత శైలి అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ఈ లోకంలో ఎలా జీవించాలో, దేవుణ్ణి ఎలా సేవించాలో, ఈ లోకంలో ఎలా మాదిరిగా ఉండాలో ఖచ్చితంగా వాక్యం ద్వారా మనల్ని కడుతూ ఉంటాడు. దినదినము కూడా వాక్యం ద్వారా క్రీస్తు సారూప్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు. క్రీస్తులా మనల్ని మారుస్తూ ఉంటాడు. క్రీస్తు మనసు ఎరిగి క్రీస్తు మనసు ధరించుకుని జీవించే వారంగా మనల్ని చేస్తూ ఉంటాడు. పరలోకమందున్న దేవునికి ఏది ప్రీతికరమైనదో, ఏది రమ్యమైనదో, ఏ విధంగా మనం జీవించాలో ఆ పరిస్థితులన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా, దేవుని నీతి అను వాక్యం ద్వారా మనల్ని నీతిగా చేస్తాడు. దేవుని దృష్టిలో నిష్కలంకులుగా, నిరపరాధులుగా, నీతిమంతుల స్థితిగతులు కలిగి మనం జీవిస్తూ ఉంటాం. ఇలాగ పరిశుద్ధాత్మ దేవుడు నవీన స్వభావాన్ని మనకి ధరింపజేస్తూ ఊహకందనటువంటి రీతిలో మనలో మార్పు తీసుకొస్తాడు. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనం పొందుకుంటామో ఖచ్చితంగా మనం ఎలా ఉంటామంటే లోకానికి వేరే కనబడుతూ ఉంటాం. ఇప్పుడు లోకం అంటే ఎక్కడ ఉంటుంది? ఎక్కడో బయట ఉండదు. ఇప్పుడు భర్త లోకంలో ఉంటే భార్య దేవుళ్ళు ఉండొచ్చు. భార్య దేవుళ్ళు ఉంటే భర్త లోకంలో ఉండొచ్చు. లేకపోతే భర్త దేవుళ్ళు ఉంటే భార్య లోకంలో ఉండొచ్చు. కుటుంబంలో ఒకరు నిజమైన మారు మనసు పొందుకుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తే కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు మిగిలిన వారు లోకానుసారమైన జీవితాన్ని జీవించవచ్చు. కుటుంబంలో నిజంగా క్రైస్తవుడని తగ్గట్టుగా ప్రవర్తించేవాళ్ళు, జీవించేవారు, అన్ని విషయాల్లో కూడా మాదిరి జీవించే వాళ్ళు ఒకరుంటే, నామమాత్రంగా క్రైస్తవులు అని చెప్పుకొని తమ ఇష్టానుసారంగా నాలుక మడత పెట్టేస్తూ, తమ ఇష్టానుసారమైన ప్రవర్తన, ఇష్టానుసారంగా లోకంలో మనుషులు, ప్రకృతి సంబంధమైన మనుషులు, లోక సంబంధమైన మనుషులు నడుచుకునేటట్లుగా చాలామంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉండరు. మన కుటుంబంలోనే ఉంటారు. మన గ్రామంలోనే ఉంటారు. మన చుట్టుపక్కల ఇళ్ళలోనూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పేతురు ఒక ఉద్దేశాన్ని చెప్తున్నాడు. ఏ ఉద్దేశాన్ని చెప్తున్నాడంటే, ఒక మాట చూడండి, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు చాలా ఇంపార్టెంట్. నిజంగా చాలా ఇంపార్టెంట్. నా జీవితానికైతే మరీ ఇంపార్టెంట్. నిన్నటి దినాన చెప్పినటువంటి ప్రసంగానికి ఈరోజు ఖచ్చితంగా ఈ వాక్యం చెప్పాలి అని అనుకున్నాను నేను. అయితే చూద్దాం రేపటి దినాన చెప్దామా, రేపటి నుండి చెప్దాం లేకపోతే లేదు అనేసి. ఎందుకంటే నిన్నటి దినాన నేను ఆల్రెడీ చెప్పాను. నిన్నటి దినాన ఏదైతే సంఘాల గురించి, డినామినేషన్ల గురించి, ఇతర పరిచర్యల గురించి, వారు చేసే బోధల గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా నన్ను చూస్తారు, నా జీవితాన్ని చూస్తారు, నా కుటుంబాన్ని చూస్తారు. ఎందుకంటే ఏ విషయంలో అయినా కారణం దొరికితే గనక నిందించడానికి, వ్యతిరేకించడానికి, అవమానపరచడానికి ఖచ్చితంగా సత్యం చెప్పుచున్న వారి పట్ల ఈ వైఖరి ఉంటది. ఎవరికైతే ఈ సత్యం ఉన్నదన్నట్టుగా మాట్లాడినప్పుడు వారికి కోపం వచ్చిన వాళ్ళకి. కాబట్టి ఇక్కడ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అన్నది మనం చూసుకున్నట్లయితే గనక 4వ అధ్యాయం మొదటి వచనం కానించి, క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. ఇక్కడ క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకున్నటంటే ఇక్కడ ఒక మాట కనబడుతుంది. క్రీస్తు శరీరమందు శ్రమపడడం అంటే మనుషులందరి పాపాల నిమిత్తం ఆయన శిలువ మరణం చెందడం. శిలువ మరణం మాత్రమే కాదు, శిలువ మరణానికి ముందు అవమానపరచబడ్డాడు, హేళన చేయబడ్డాడు, ఉమ్ము వేయబడ్డాడు, తర్వాత పిడిగుద్దులు గుద్దారు, దావీదు కుమారుడా, యూదుల రాజా, నువ్వు అక్కడి నుంచి కిందకి రాని అపహేళన చేశారు. పక్కనున్న దొంగ కూడా అపహేళన చేశాడు. కిందున్న వారందరూ కూడా చాలా హేలిగా మాట్లాడారు.
వీడు ఇతరులను రక్షిస్తాడు కానీ తన్ను తాను రక్షించుకోడేమో. వీడు చూద్దాం ఇప్పుడు పైనుంచి కిందకి దిగితే ఇప్పుడు నమ్ముదాం వీడు నిజంగానే దేవుని కుమారుడు మెస్సయ్య అనేసి. ఇలా రకరకాల అవమానాలు, నిందలు, పరిస్థితులు ఆయన భరించుతూనే ఆయన ఆ యొక్క శిలువ మరణాన్ని పొందాడు. అంటే ఏంటంటే జరగవలసిన ఏర్పాటును బట్టి ఇది జరగాలి కాబట్టి ఆ శిలువలో ఉండి కూడా ఆయన తన అధికారాన్ని, తన దైవశక్తిని వాడలేదు. అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు గారు పైకి చెప్పకపోయినా మనసులో వీరు నోర్లు మూతపడును గాక అంటే వారికి మోగవారైపోతారు. ఇక్కడున్న వారందరూ కూడా ఒట్టి ఊపిరి లేని వారుగా ఉండాలంటే గనక అప్పటికప్పటికి మరణించిన స్థితిలోకి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు గారు ఒక్క మాట ద్వారా చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ఒక్క మాట ద్వారా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేశాడు. ఒక్క మాట ద్వారా పుట్టు గుడ్డివాడికి, పుట్టు మూగవాడికి, కాళ్ళు చేతులు లేనివాడికి, కుష్ఠరోగం కలిగిన వాడికి ఊహకందనటువంటి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేశాడు. అదే మాట ద్వారా ఒక శాపవచనం కూడా చెప్పాడు. అంజూరపు చెట్టు ఇంకెప్పుడు ఫలించదంటే అది ఎండిపోయి మాడిపోయింది. ఆయన శపించినటువంటి ఆయన నోటి మాట ఎంత పవర్‌ఫుల్లో మనకు కనబడుతుంది. కానీ కింద నుండి ఆయన్ని హింసిస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు, ఈ పరిస్థితులు చేస్తున్నప్పుడు ఆయన పిలాతు హృదయం మారిపోవును గాక, పిలాతు నన్ను విడుదల చేయును గాక అని ఒక మాట అంటే, ఆ పిలాతు హృదయం మారిపోతది. కొరడ దెబ్బలు కొట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీరు నా పట్ల కొరడ దెబ్బలు కొట్టకూడదు అని అంటే గనక, వారి యొక్క చేతులు ఆగిపోతాయి అక్కడ. ఆయన ఒక మాట ద్వారా ఏదన్నా చేయగలిగిన వాడు. ఆయన ఒక్క మాట ద్వారా ఏదైనా చేస్తాడు. అంత శక్తి ఉంది. మనం ఎప్పుడు కూడా ఇలా ఆలోచించం. మనం ఎప్పుడు కూడా ఆలోచించం. ఆయన అంత శక్తి ఉన్నప్పటికీ కూడా ఇది జరగాలి. ఇది నేను అనుభవించాలి. ఇది నాకు తగినది. ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఈ శ్రమ, ఈ విధమైనటువంటి ఈ హింస నేను పొందాలి. నా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా మీ కొరకు నేను దీని నుంచి తప్పించుకునే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, దైవత్వాన్ని కలిగినప్పటికీ కూడా, నేను దాన్ని వాడకుండా దాని విషయంలో నేను తగ్గించుకొని ఇది జరగాలి. ఎలాగ నేను హింసల గుండా ప్రయాణం చేసి మరణించడం అన్నది మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో, మీ కొరకు నేనెంతగా హింసింపబడ్డానంటే ఎంత ప్రేమ ఉంటే ఇయన్నీ కూడా నేను జరిగించానో అన్న రీతిగా గుర్తించడానికి. కాబట్టి యేసుక్రీస్తు గారి హృదయం ఎలాగైతే ఉందో, మీరు కూడా అటువంటి హృదయాన్ని ఆయుధంగా ధరించుకోండి అన్నాడు. ఎందుకంటే గనక అప్పటికే ఈ పేతురు గారు ద్వారా కట్టబడిన సంఘాలు, అప్పటికే అన్యజనుల్లోకి వెళ్ళి అన్యజనులకు కూడా రక్షణలోకి నడిపించిన విధానం. ఏ భేదం లేదు. యూదుడు, గ్రీసు దేశస్థుడు, యూదుడికి, అన్యజనుడికి కూడా రక్షణార్థమైన జ్ఞానము దేవుడు ఇచ్చాడు. రక్షణను అనుగ్రహించాడు. ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్య నివాసులుగా చేసుకున్నాడు అన్న విషయం పేతురుకి అర్థమైంది. యూదులకు అర్థమైంది కాబట్టి వాళ్ళందరూ కూడా అన్ని జనులకు కూడా సువార్త ప్రకటించి వారు వీరు కూడా ఒక కుటుంబంగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు క్రీస్తుని అంగీకరించి ప్రత్యేకించబడ్డారో, ఎప్పుడైతే వీళ్ళు క్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షణ పొందుకొని ప్రత్యేకమైన జీవిత శైలిని కలిగి ఉన్నారో, అప్పుడున్నటువంటి లోకంలో ఉన్న వారందరూ కూడా వీరిని హింసించారు. యూదులు అనబడిన వారు యూదులలో నుండి క్రీస్తుని అంగీకరించిన వారిని హింసించారు. యూదులు అనబడిన వారు యూదులలో నుండి క్రైస్తవులుగా మారినటువంటి వారిని కొట్టించారు. చెరసాల్లో వేయించారు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు. సమాజంలో వెలివేశారు. క్రైస్తవులు వీళ్ళని హేళన మాటలు పలికారు. అసలు క్రైస్తవులని పిలుపు క్రైస్తవులు పెట్టుకుంది కాదు. వీళ్ళ క్రైస్తవులు అని అపహేళన మాటది. హేళన చేస్తూ అన్న మాటది. అయితే వీళ్ళు నిజంగానే క్రైస్తవులు. అంతగా హేళన చేస్తూ వెక్కిరించారు. ఇటువంటి శ్రమలు వెళ్తుంటే యూదుల నుంచి యూదులు ఈ విధంగా వాళ్ళు శ్రమ పడుతుంటుంటే గనక ఇప్పుడు అన్ని జనుల లెక్క వచ్చేటప్పటికి అన్ని జనుల్లో నుంచి క్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షణ పొందుకున్న వారికి పట్ల రక్షణ పొందలేని వారు వీళ్ళు నిందించడం మొదలుపెట్టారు. ఏ తెగలో నుంచి అయితే వీళ్ళో అన్యజనులు ఎవరైతే ఉన్నారో వారిలో క్రీస్తును నమ్ముకున్న అన్యజనులు కాకుండా దేవుని ఎరిగిన వారుగా నమ్మిన వారి పట్ల నమ్మని వారు వీరిని ఇబ్బంది పెట్టేవారు. వీరిని హింసించేవారు. సూటుపోటు మాటలతో రకరకాల పరిస్థితులు వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యాలకి గానీ, సమాజంలో ప్రభుత్వం నుంచి పొందుకునే వాటిని గానీ అన్నిటినీ కూడా దూరం పెట్టారు. అన్నిటిని కూడా వ్యతిరేకించారు. ఇలాగ యోధా సమాజం నుంచి యూదుల నుండి రక్షణ పొందుకున్న క్రైస్తవులు హింసింపబడ్డారు. అదే రీతిగా అన్యజనుల నుండి అన్యజనుల వలన కూడా రక్షణ పొందుకున్నటువంటి అన్యజనుల్ని ఈ అన్యజనులు హింసించారు.
ఇది కాకుండా ప్రభుత్వాన్ని కూడా వాడుకొని సాతాను ఏం చేశాడంటే వాళ్ళని హింసిస్తూ ఉండేవాడు. ఇటువంటి దుర్భరమైన పరిస్థితులు జరుగుతున్నాయి కాబట్టి యేసుక్రీస్తు గారు ఎలాగైతే అనేక హింసలు పొంది ఆయన మరణించి తిరిగి లేచి దేవుని రాజ్యంలోకి ప్రవేశించారో అట్టి మనసుని మీరు కూడా ఆయుధంగా పెట్టుకుని లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. లోకం నాకు సిలువేసింది. లోకం నన్ను బయల్జెబూలని పేరు పెట్టింది. లోకం నన్ను రకరకాల పేర్లు పెట్టింది. కాబట్టి నా కుటుంబంలో నేను యజమానుడిగా ఉన్నటువంటి మీకు కూడా ఖచ్చితంగా పేరు పెడుతుంది. యజమాడికి బయల్జెబూలు అని పేరు పెట్టిన యెడల మరీ నిశ్చయముగా మీకు కూడా పేరు పెడతారు కదా! యజమాన్ని సిలువ వేసి అప్పగించి శ్రమల హింసలు పెట్టిన తర్వాత లోకం ఎలా చేస్తే మీరు నా ప్రజలుగా ఉన్నారు కాబట్టి, నాలో అంటుకట్టబడి ఫలిస్తున్నారు కాబట్టి, నా యందు విశ్వాసం ద్వారా దేవుని రాజ్యంగా ఈ లోకంలో ప్రత్యేకింపబడ్డారు కాబట్టి ఖచ్చితంగా మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పాడు. లోకంలో శ్రమ కలగదు అని ఆయన చెప్పలా. కాబట్టి ఇక్కడ పేతురు సంఘాలకు రాస్తున్న పత్రిక ఏంటంటే గనక మీరందరూ కూడా హింసల గుండా ప్రయాణం అవుతున్నారు. యూదులేమో యూదుల చేత హింసింపబడుతున్నారు. అన్యజనుల నుంచి రక్షణ పొందుకున్న వారేమో అన్యజనుల చేత ఏం చేస్తున్నారు? హింసింపబడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు అనేవి ఇక్కడ కనబడుతున్నాయి. అయితే యేసుక్రీస్తు గారు ఎలాగైతే తనకు జీవితంలో అనుగ్రహింపబడినవన్నీ కూడా తన జీవితంలో వచ్చిన వాటన్నిటి కూడా ఎలాగైతే సహిస్తూ గురి యొద్దకు పరిగెట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చి మరణించి తిరిగి లేచి దేవుడి కుడి పార్శ్వమునకు వెళ్ళాలన్న రీతిగా ఏదైతే ఆయనకు భవిష్యత్తు తెలియజేయడం జరిగిందో, ఏదైతే ఆయన జీవితంలో జరగవలసిన ఏర్పాటు ఉందో అదంతా తెలుసు కాబట్టి ఇవన్నీ నాకొస్తాయి. ఇవన్నీ నేను భరించాలి. ఇవన్నీ కూడా నేను భరించుకుంటూ ముందుకు వెళ్ళి అనేకుల కొరకు, అనేకుల విడుదల కొరకు, పాప క్షమాపణ నిమిత్తమైన బలిదానంగా నేను సమర్పించబడాలన్న విషయం ఆయనకి తెలుసు కాబట్టి ఆ రీతిగానే తగ్గించుకుని ఆయన అనేక శ్రమల నిందలో పడుతూ ఆయన ముందుకు వెళ్ళాడు. కాబట్టి మీ అందరికీ కూడా మాదిరి ఆయనే అని పేతురు సంఘానికి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఇలా అంటే గనక చూడండి ఒకసారి మనకి రెండో వచనం కాంచి కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికనేమీ లేక యుండును. ఒక మాట అంటున్నాడు ఏంటంటే యేసుక్రీస్తు ఒక జీవితాన్ని మీరు చూశారు కదా! ఆయన ఒక మరణాన్ని మీరు చూశారు కదా! అది ఎవరి నిమిత్తం జరిగింది? ఎందుకు జరిగింది అంటే గనక అది మన నిమిత్తం అని మీరు గ్రహించారు కాబట్టి, ఇప్పుడు క్రీస్తు ఒక శ్రమ, క్రీస్తు ఒక శిలువ ఆయన అనుభవించినవన్నీ కూడా నా నిమిత్తం అని మీరు గ్రహించినప్పుడు, అది ఎప్పుడైతే మీరు అంగీకరించారో, ఎప్పుడైతే ఈ వాక్యం మీ దగ్గరికొచ్చిందో, ఇక జీవించు కాలం ఏదైతే ఉందో, ఆ మిగిలినటువంటి జీవించినటువంటి కాలం మనుజాసనలను అనుసరించి నువ్వు నడుచుకోకూడదు. ప్రకృతి సంబంధమైన మనుషులుగా నడుచుకోకూడదు. లోక సంబంధమైన మనుషులుగా నడుచుకోకూడదు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏ విధంగా అయితే జీవించమని చెప్పాడో, అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ నిండుకున్న వారే సంఘాలకు రాసిన పత్రికల ద్వారా ప్రభు మనతో మాట్లాడుచు మీరు నా ప్రజలు ఇలా జీవించాలి, ఈ ఆజ్ఞలు అనుసరించాలి, ఈ హృదయాన్ని మీరు కలిగి ఉండాలని యేసుక్రీస్తు బోధన వీళ్ళు ఏదైతే సంఘాలకు తెలియజేశారో అట్టి రీతిగానే మీరు జీవించాలి. మిగిలిన కాలము మీరు 19వ సంవత్సరంలో మారు మనసు పొందారా, లేకపోతే 20 నుంచి 30 సంవత్సరాల మధ్యన మారు మనసు పొందారా, లేకపోతే 50వ సంవత్సరంలో మీ వయసు 50 వచ్చినప్పుడు మారు మనసు పొందారా, మీరు ఏ వయసు వారైనా కానీ మీ వద్దకు రక్షణ వాక్యం వచ్చినప్పుడు ఆ రక్షణ వాక్య సత్యం ఏదైతే ఉందో ఆ క్రీస్తుని గురించిన సత్యం మీకు వినబడినప్పుడు ఖచ్చితంగా ఆ సత్యాన్ని అంగీకరించినప్పుడు ఖచ్చితంగా అనుసరించి తీరాలి. ఇంకా మిగిలిన జీవిత కాలం మనకి ఇవ్వబడింది 80 సంవత్సరాల ఆయుష్కాలం. ప్రస్తుత తిండి పరిస్థితులు బట్టి 60-70కే అయిపోతాం మనం. కాబట్టి ఇంక మిగిలిన జీవితం నా వయసు వచ్చేటికి 34 సంవత్సరాలు. ఈ 34 సంవత్సరాల తర్వాత నుంచి నేను రక్షణ పొందుకున్నది 20 నేను రక్షణ పొందుకుంది 27 ఏట. 26, 27 ఆ సమయంలో నేను రక్షణ పొందుకున్నాను. ఎప్పుడైతే రక్షణ పొందుకున్నానో, ఆ రక్షణ పొందుకున్నటువంటి తర్వాత కాలం నుండి నేను మిగిలిన జీవితం ఇంకా ఒకప్పుడు నేను దేవుణ్ణి తెలియక మునుపు గడిచిపోయిన సంవత్సరాలన్నీ కూడా నాకు ఇష్టానుసారంగా నేను జీవించాను. నా మనసు యొక్క కోరికలు, శరీరం యొక్క కోరికలు, లేకపోతే లోక మర్యాద, లేకపోతే కంటికి ఇంపుగా అనిపించింది, మనసుకి నచ్చింది, అది చెడ్డదైనప్పటికీ కూడా, మంచిదైనప్పటికీ కూడా అందులో సంతోషం ఉంది, ఆనందం ఉంది, సరైన వివేచన లేకుండా ఆ రీతిగా మనం నడుచుకున్నాం. దేవునికి ఉగ్రత పాత్రగా మనకు నచ్చినట్టుగా మనం నచ్చిన పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే ఇక్కడ పేతురు గారు ఏమన్నారంటే గనక క్రీస్తు శ్రమపడిన సంగతి మీకు తెలుసు. ఆ వాక్యం మీ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇక మీదట జీవించే కాలం మీరు లోక సంబంధమైన మనుషులుగా, ప్రకృతి సంబంధమైన మనుషులుగా మీరు జీవించకుండా క్రీస్తుని అంగీకరించిన రీతిగా మీరు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి జీవించాలి అని చెప్తున్నాడు. అయితే ఎప్పుడైతే ఇలాగ క్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షణ పొందుకుని ప్రత్యేకింపబడ్డావో మొదటగా చెప్పిన రీతిగా లోకం నిన్ను హింసిస్తుంది, నిందిస్తుంది. అయితే నువ్వు క్రీస్తు మనస్సును ఆయుధంగా చేర్చుకో.
లాస్ట్‌లో వచ్చారు. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశానమ్మా. 15 మినిట్స్ అయింది. అయినా గాని వినండి. ఆ! అందుకే స్టార్టింగ్ నుంచి కూడా కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను. కాబట్టి ఇటువంటి పరిస్థితులున్నాయి కాబట్టి ఈ విధంగా క్రీస్తు మనస్సును ధరించుకొని ఉండండి. దేవుని ఇష్టానుసారంగా నడుచుకొనున్నట్లు పాపముతో ఇక జోలి ఇక నియమియులేక ఉండును అని చెప్పి ఇప్పుడు మూడో వచనంలో కొన్ని విషయాలు చెప్తున్నారు చూడండి. మూడో వచనంలో పేతురు గారు మాట్లాడుతున్న మాట, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక రైట్. ఇక్కడ ఒక విషయాన్ని పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. మనము పోకిరి చేష్టలు అంటే ఒకసారి గమనించాలి ఇక్కడ. యూదులు పోకిరి చేష్టలు చేయరు. ఎందుకంటే వారికి ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం నీతిని అనుసరిస్తారు. ధర్మశాస్త్రాన్ని తప్పి చేసిన చేష్టలు కూడా పోకిరి చేష్టలుగా పిలువబడతాయేమో తెలీదు. నెక్స్ట్ దురాశలు. ఖచ్చితంగా దురాశ అనేది యూదుల్లోనూ ఉంది. అన్యజనుల్లోనూ కూడా ఉంది ఇక్కడ. నెక్స్ట్ మద్యపానం. మద్యపానం అనేది మాక్సిమం యూదులు చెయ్యరు. ఒకవేళ తాగినా కొంచెం మట్టుకు ద్రాక్షారసం తీసుకుంటారు తప్ప కానీ, మత్తులైపోయి ఉండినటువంటి పరిస్థితులు తక్కువ మంది ఉంటారు. కానీ అన్యజనులలో మాత్రం మద్యపాన అలవాటు ఎక్కువగా ఉంటది. మద్యం సేవిస్తారు. ఇప్పుడు చూడండి మన దేశంలో చెప్పాలంటే గనక ఎటువంటి వయస్సు కలిగిన వాడైనా గాని ధైర్యంగా తాగేస్తాడు. చూడండి మద్యపానం అన్నది ఎక్కువగా జరుగుతూ ఉంటది. ఆ! అర్థమవుతుందా? కాబట్టి ఒకప్పుడు మీరందరూ కూడా మద్యపాన అలవాటు కలిగి ఉండొచ్చు. ఎక్కువగా ఏంటంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారు కి ఈ పరిస్థితి అనేది ఉంటది. గమనించాలి ఇక్కడ. అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలంటే ఇప్పుడు స్పష్టంగా మనకు కనబడుతుంటాయి. డీజే కొట్టండ్రా, డాన్సులెయ్యండ్రా, రకరకాల చిందులు వేయడం, అల్లరితో కూడిన పరిస్థితులు ఇయన్నీ కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ త్రాగుబోతుల విందులు. త్రాగుబోతుల విందులంటే తెలుసు కదా! ఇప్పుడు యూదులు ఎవరు కూడా తాగుబోతుల విందులు జేసుకోరు. త్రాగుబోతుల విందులు అంటే అర్థం చెప్తాను చూడండి. త్రాగుబోతుల విందులు అంటే జాతర జరుగుతున్నప్పుడు జాతర చేసుకునేవారు కొంతమందుంటారు. దేవుడి పేరు చెప్పి తాగి తందనాలాడేవాళ్ళు కొంతమందుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా చాలామంది ఒక 30, 40% పీపుల్ కూడా క్రిస్మస్ రోజున కూడా ఈరోజు మా పండగ అన్న రీతిగా కూడా ఆ రోజు బీర్ తాగి వచ్చి డాన్స్‌లేసే పరిస్థితులు కూడా ఉంటాయి. నేను చూసాను కళ్ళారాను. నాకు తెలుసు ఆ విషయం తెలుసు. ఓకే. రైట్. తర్వాత 31st నైట్ హ్మ్. స్త్రీలందరూనేమో చర్చ్‌లో కూర్చుంటే వాళ్ళ భర్తలు, వారు కుటుంబంలో ఉన్నటువంటి మగ పురుషులు అందరూ కూడా పార్టీలు చేసుకుంటారు. ఆ రోజు నైట్. బిర్యానీ తినడం, మందు తాగడం. ఆ తర్వాత 31 ఇంకా 12 దాటిన తర్వాత అప్పటిదాకా రోడ్డు మీద అల్లరి చిల్లరి చేష్టలు చేసి కరెక్ట్‌గా 12, 1, 12, 2 అయ్యేటప్పటికి చర్చిలోకి వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి మరుసటి రోజు భక్తిపరుల్లాగా ఆ! ఆహ్, ఆ చర్చిలో ఉండి అక్కడ వాగ్దానాలు తీసేసుకొని రకరకాల పరిస్థితులు చేస్తారు. అంటే క్రిస్టియానిటీలో కూడా ఇదొచ్చింది. ఇలా ఉన్నారు కదా! ఎక్కువ శాతం మందిని చెప్పను. కానీ ప్రతి సంఘంలో ఉన్నారు ఇలాగ. ప్రతి గ్రామంలో. మీకు కంటికి కనపడతారు కదా! ఇలాగ. కనిపించుతారా? కనిపించరా? 31st నైట్ ఎవరైనా వంటలు చేత్తారా ఇంట్లో? ఈడు ముందే చెప్పేత్తాడు నేను తినను ఈరోజు అనేసి. నేను తినను ఈరోజు అనేసి. కరెక్ట్‌గా 12 అయ్యేదాకా రోడ్డు మీద చిందులేసి, తాగేసి, బిర్యానీ తినేసి, నచ్చినట్టు చేసి కరెక్ట్‌గా 12, 1 అయ్యేటప్పటికి ఎక్కడలేని జనం వచ్చేత్తారండి చర్చ్ నిండిపోద్ది ఆ టైంలో. పాస్టర్ గారు ప్రార్థన చేసేసారా? వచ్చేసిందా? టైం దాటేసిందా? ఇంకెప్పుడు చెప్తావురా బాబా! మాకు ఏంట్రా బాబా నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు చెప్తావు అనగానే, ఈ తాగేసిన చేతులతో వచ్చేసి అందరికి షేక్ హ్యాండ్‌లు ఇచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఉంటారు. అంటే తాగుబోతుల విందులంటే ఇదొకటే. ఎందుకంటే అన్ని జనులే కదా కాదు మా అందం. వాళ్ళ జాతరలకి, వారి తీర్థయాత్రలకు వారు చేసుకుంటారులేండి. అదే రీతిగా ఇలా తయారైన బ్యాచ్ ఉంది. తర్వాత అంటే వేషధారణ కలిగినటువంటి పరిస్థితులనమాట. అవమానపరచడానికి సాతాను చేతిలో ఉన్నటువంటి పరిస్థితులు. ఇది పక్కన పెడితే వాస్తవానికి క్రీస్తుని అంగీకరించక మునుపు త్రాగుబోతుల విందులంటే దానికి అర్థం ఏంటంటే ప్రతి కుటుంబంలో కూడా ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏదైనా ఒక పండగ వాతావరణం జరిగినా ఖచ్చితంగా త్రాగే పరిస్థితులు త్రాగుబోతుల విందులంటే మందేస్తూ ఏం చేయడం భోజనం చేయడం మందు తాగిన తర్వాత భోజనం చేయడం మద్యపానం విందులంటే అది అంటే విందులో మద్యం ఉండడం అది స్త్రీలు చేయరు పురుషులు చేస్తారు కాబట్టి స్త్రీలు ఏం చేయలేరు ఏం మాట్లాడలేరు అవును కదా వాళ్ళు
అణగద్రొక్కబడుతూనే వచ్చారు. అది నోరెత్తడానికి ఈళ్ళ. అది తప్పైనా గాని వాళ్ళు మూనుక్కుంటారు తప్ప గాని, ఈ భర్తలని ఏమి అనలేరు. చేతి కిందకొచ్చినటువంటి కొడుకు, ఒక 20 సంవత్సరాలు పైబడిన కొడుకు కష్టపడి సంపాదించుకున్నాడంటే గనక వాడిని కూడా ఏమనలేరు పాపం ఈళ్ళు. కానీ అది కరెక్ట్ కాదు కదా అని బాధపడతారు. ఈళ్ళెప్పుడు మారతారో ఏంటో అని తిట్టుకుంటూ ఉంటారు. కొంతమందయితే గనక ఎంకరేజ్ చేస్తారులేండి. అటువంటోళ్ళు కూడా ఉంటారు. ఇక్కడేంటంటే దేవుని వద్దకు రాకమునుపు మద్యపానం, విందులు, చేయదగని విగ్రహ పూజలు. చేయదగనివి విగ్రహ పూజలు ఎన్నో చేశారు. ఎన్నో రకరకాల ఆరాధనలు, భక్తి పూజలు, రకరకాల పరిస్థితులు మీరు చేశారు. రకరకాల ఆచారాలు, సిద్ధాంతాలు మీరు కలిగి ఉన్నారని చెప్పారు. మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండకు గతించిన కాలమే చాలును. ఒక మాట ఏమన్నాడంటే, మీరు ఇప్పుడు క్రీస్తు శ్రమపడినటువంటి రక్షణ స్వార్థ ఏదైతుందో యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని విని ప్రత్యేకింపబడ్డారు కదా! ఇప్పుడు క్రీస్తునొద్దకు రాకమునుపు, క్రీస్తు వాక్యం మీ దగ్గరికి రానకమునుపు, మీరు క్రీస్తు వాక్యం వచ్చిన తర్వాత దాన్ని అంగీకరించకమునుపు మీ జీవితం ఇందులో ఏదో క్రమంలో ఉండొచ్చు. మీరు ఒకప్పుడు ఇలా ఉన్నారు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తునొద్దకు వచ్చారో ఇప్పుడు మీ జీవితం మారిపోయింది. కాబట్టి మీరు క్రీస్తుని అంగీకరించారు కాబట్టి, ఇక అన్ని జనులు నడుచుకున్నట్లుగా, అంటే దేవుని ఎరగని ప్రజలు నడుచుకున్నట్లుగా, దేవుని ఎరగని ప్రజలని అర్థం తప్ప కానీ అన్యజనులంటే కేవలం విగ్రహారాధికులనో, ప్రకృతి సంబంధమైనటువంటి ఆరాధన చేసేవారనో, చెట్టును పూజించేవారనో, పుట్టను పూజించేవారని కాదు. బైబిల్ కొలతలు అన్యులు అంటే దేవునిని ఎరగనివారు. ఈరోజు క్రైస్తవులలో అన్యులు చాలామంది ఉన్నారు. దేవుని ఎరగకుండానే ప్రార్థన చేసేవారు, దేవునికి అంటే తెలియకుండానే ఆరాధన చేసేవారు, దేవుడు అంటే ఏంటో తెలియకుండానే, దేవుని చిత్తానుసారంగా వారి హృదయాన్ని మార్చుకోకుండానే చర్చకొచ్చి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. వీళ్ళు కూడా నిజంలే. వీళ్ళు ఏమనుకున్నారంటే మేము దేవుని రాజ్యంలో ఉన్నామని భ్రమలో ఉన్నారు కానీ వీళ్ళు కూడా అన్ని జనులే. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనం చూసినట్లయితే పేతురు స్పష్టంగా విషయం చెప్తున్నాడు. కట్టబడినటువంటి సంఘంలో చేర్చబడిన విశ్వాసులందరికీ కూడా ఒకప్పుడు మీ జీవితం ఇలా ఉంది. అయితే క్రీస్తు శ్రమ పడినటువంటి విధానం మీ దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు ఆ వాక్యాన్ని, ఆ రక్షణ వాక్యాన్ని అంగీకరించారు. క్రీస్తులో ప్రత్యేకింపబడ్డారు. క్రీస్తులో క్రొత్తగా జన్మించారు. కాబట్టి ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకోకూడదు. లోక ఆచారాలను నడుచుకోకూడదు. లోక సిద్ధాంతాలను బట్టి మీరు నడుచుకోకూడదు. ఇంకా క్రీస్తునందు ప్రత్యేకింపబడిన రీతిగానే మీరు జీవించాలి. కాబట్టి గతించిన కాలం సరిపోతది. నీ జీవితంలో రక్షణ వాక్యం నీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా, రక్షణ అనేది నీ జీవితంలోకి వచ్చి మొదలయ్యేంత వరకు కూడా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించవు. ఇక మీదట అలా జీవించడానికి సరిపోదు. ఎందుకంటే ఆ సమయానికి ఇంకా అంతవరకు వాక్యం వచ్చేంత వరకు కూడా ఆ గతించిన జీవితకాలం సరిపోతది. ఇంకా తర్వాత నువ్వు అలా జీవించుకో అని చెప్పాడు. చెప్పిన తర్వాత 4వ వచనంలో ఏమంటున్నాడంటే, అపరిమితమైన ఆ దుర్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏంటంటే సంఘం ఎటువంటి పరిస్థితులు వెళ్తుందో తెలుసా అండి ఇక్కడ? చెప్తాను చూడండి. 4వ వచనం చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఇంత వాక్యం చెప్తున్నానా, మా ఇంట్లో వాళ్ళు కావచ్చు, మా రిలేటివ్స్ కావచ్చు, ఏమంటారు? ఉదాహరణ చెప్తాను. "ఒరేయ్! ముందు నువ్వు వెళ్ళి నీ ఫ్యామిలీకి చెప్పుకోరా" అంటారు. ఒకవేళ నా కుటుంబంలో నా భార్య వ్యతిరేకంగా ఉంటే, "ఒరేయ్! ముందు మీ ఆవిడకి చెప్పుకోరా" ఇలా అంటారు. ఒకవేళ నా కుటుంబంలో మా తల్లిదండ్రులు వ్యతిరేకంగా ఉన్నారంటే, "ఒరేయ్! ముందు మీ తల్లిదండ్రులకు చెప్పుకోరా" అని అంటారు. లేకపోతే, "ఒరేయ్! ముందు నీ కుటుంబాన్ని సరి చేసుకోరా" అని అంటారు. అంతే కదా! అవునా కదా! ఇప్పుడు నన్ను వ్యతిరేకించాలనుకున్నోడు ఏం చేస్తాడు? మీకు పిల్లలు "ఒరేయ్! ముందు నీ కొడుక్కి చెప్పుకో, తర్వాత మాకొచ్చి వాక్యం చెప్దువు గాని. నువ్వు వాక్యంలో ఎలా ఉండాలో అలా ఉండాలని చెప్తున్నావు. అరే! నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇలా లేరే. నీ కుటుంబం ఉన్నవాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. నీ ఫ్యామిలీ మెంబర్స్ వ్యతిరేకంగా ఉన్నారు. నీ భార్య వ్యతిరేకంగా ఉంది. లేకపోతే నీ భర్త వ్యతిరేకంగా ఉన్నాడు. నీ పిల్లలు వ్యతిరేకంగా ఉన్నారు. ఈరోజు నువ్వు సంఘంలోకి వెళ్ళొచ్చు వాక్యం చెప్తావా? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తావా? దేవుని గురించి మాట్లాడతావా? అని అన్ని జనులు మనల్ని అంటారు. మన కుటుంబంలో ఉన్న వాళ్ళు అంటారు. సంఘంలో ఉన్న వాళ్ళు అంటారు. పనికిమాలినోళ్ళు కాబట్టి అలాగే అంటారులేండి. డైరెక్ట్ చెప్తున్నాను నేను. పనికిమాలినోళ్ళు కాబట్టి అలాగే అంటారు. ఒక మాట చెప్పనా మీకు? ఇప్పుడు మన తల్లిదండ్రుల నుంచి వచ్చాం బయటికి. తల్లిదండ్రులు మనకంటే పెద్దవాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులకి మారు మనస్సు, నిజమైన మారు మనస్సు లేదు. ఆచార సాంప్రదాయ భక్తి కలిగి చర్చికెళ్ళొచ్చేస్తున్నారు. ఇప్పుడు నీకు మారు మనస్సు లేదు. కానీ తర్వాత నువ్వు మారు మనస్సు పొందావు. ఇప్పుడు క్రీస్తునందు అంటుకట్టబడి ఫలిస్తున్నావు. దేవుని నీతి కలిగి ఉన్నావు. దేవుని రాజ్య సువార్త కాడి ఎత్తుకున్నావు. చక్కగా అనేకులకు మాదిరిగా కనబడుతూ నీ జీవితాన్ని ప్రభు వాక్యంతో కట్టుకుంటూ అనేకులను రక్షణలోకి నడిపించే స్థితిలో నువ్వు ఉన్నావు. నీ తల్లిదండ్రులకు కూడా నువ్వు చెప్తున్నావు. కానీ వాళ్ళు వినడం లేదు. కాబట్టి నా తల్లిదండ్రులు మారితేనే నేను చెప్తానంటే గనక అది అవివేకం అవుతుంది. యేసుక్రీస్తు గారు అందుకే చెప్పారు. కుటుంబంలోని సమాధానం పెట్టవచ్చుతనని మీరు తలంచకండి. అగ్ని వేయవచ్చుతని అని అన్న మాట ఇలాగే ఉంటది. ఇప్పుడు తల్లిదండ్రులకి చెప్పగలం.
కానీ ఎవరైనా గాని యేసుని గూర్చి విన్నప్పుడు, దేవుని గురించి విన్నప్పుడు, యేసుని గూర్చి వినడం అంటే మరణ పునరుద్ధానం గురించి, నీతిని గురించి, ఆయన రాజ్యం గురించి ఖచ్చితంగా చెప్తాం. చెప్పిన తర్వాత తల్లిదండ్రుల నుంచి వచ్చాం కదా మనం. చెప్పే వారంగా ఉంటాం తప్ప గాని ఎవరిని బలవంతం చేయలేం. వారు అంగీకరించకుండా చెప్పావాలన్నట్టుగా కొట్టిపడేస్తే దానికి మీరు అపరాధులు ఎవరు లేరు కదా! ఇప్పుడు వాళ్ళు అంగీకరించలేదు, మారు మనసు చెందలేదని మనం కూడా ప్రకటించకూడదు. మనం కూడా ముందుకెళ్ళడదు కూడదు అంటే గనక అది అవివేకం అవుతుంది. మరి అన్యజనులు ఎలా చూస్తారో దీన్ని? అన్యజనులు నిందిస్తారు. అన్యజనులు పక్కన పెట్టండి. సంఘంలో ఉన్నవారే నిందిస్తారు. కుటుంబీకులే నిందిస్తారు. ఒరేయ్! ముందు మీ తల్లిదండ్రులకు చెప్పరా? మీ నాన్నగారికి చెప్పరా ఫస్టు? లేతే మీ అమ్మగారికి చెప్పరా ఫస్ట్ అని అంటారు. అవునా గదా! అంటే వీళ్ళెందుకు దూషిస్తున్నారు మనల్ని ఇలాగా? ఎందుకంటే, నువ్వు లోకం నుంచి ప్రత్యేకింపబడ్డావు. సాతాను వారిలో నుండి నిన్ను వెనక్కి లాగాలిప్పుడు. అంటే నువ్వు దేవుని పనిలో ఉండకూడదు, మాదిరిగా జీవించకూడదు, దేవుని వాక్యాన్ని చెప్పకూడదు. దేవుని వాక్యం చెప్పడం అంటే పెద్ద పెద్ద సభలో లేకపోతే సంఘంలోకెళ్ళి చెప్పడం గాదు. అమ్మ ఇది మనకి కరెక్ట్ గాదు. అందరితో గొడవకెళ్ళకూడదని మీ అమ్మగారితోటి చెప్పకూడదు. బయటోళ్ళకి కూడా ఒరేయ్! ఇది మనకి దేవుడి పేరు చెప్పి ఈ త్రాగుబోతుల విందులేంట్రా? దేవుడి పేరు చెప్పి ఈ పరిస్థితులేంట్రా? మనం ఇలా ఉండకూడదురా! ఒరేయ్! బాప్తిసం తీసుకొని నువ్వు తాగకూడదురా! బాప్తిసం తీసుకొని మనం ఇలాంటి క్రియలు ఉండకూడదు. మారు మనసు తగిన జీవితాన్ని మనం జీవించాలి. లేకపోతే దేవుని వాక్య ఖడ్గం మనతో యుద్ధం చేస్తది. తర్వాత ఆయన తీర్పులోకి మనం వెళ్తాం అని ఎవరికైనా చెప్పారనుకోండి. "అరేయ్! ఎళ్ళాలో అయి చెప్పొచ్చో. ముందు మీ వోళ్ళకి చెప్పుకో" అని అంటారు వీళ్ళు. పేతురు గారు బలపరుస్తున్నారు. అయి పట్టించుకోకండి. ఎందుకంటే నువ్వు క్రీస్తుని బట్టి సాగిపోవాలి తప్ప గాని, నీ కుటుంబంలో తల్లిదండ్రులు మారితేనే చెప్పాలన్న వాక్యలేఖనాలు లేవు. అది గమనించాల్సిన విషయం. అలా అనుకుంటే యేసుక్రీస్తు గారిని ప్రపంచమంతా వెంబడించింది గానీ, మరియమ్మ గారు వెంబడించలా. ఆయనతోటి పుట్టినటువంటి నలుగురు సహోదరులు కూడా వెంబడించలేదు. తెలుసా మీకు? యేసుక్రీస్తు గారు ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా వెంబడించారు. అందరూ కూడా ప్రభువా! ప్రభు అని పిలుస్తుండంటే, వీళ్ళు మాత్రం ఈయనను అంగీకరించలేదు. ఈయనను వెంబడించలేదు. ఎళ్లి పని చేసుకుంటూ ఉండేవారు. జీవనోపాధి సంబంధమైన పని చేసుకుంటూ ఉన్నారు. మరియమ్మ గారైతే నాకు కొడుకు పిచ్చి పట్టిందన్నారు. వాళ్ళ సహోదరులైనను ఆయనందు విశ్వాసం ఉంచలేదన్న మాట మనకి యోహాను సువార్తలో మనకి కనబడుతది. వారి సహోదరులైనను ఆయనందు విశ్వాసం ఉంచలేదు. ఇప్పుడు ఇప్పుడాయన ఇలాగా లోకంలో ఉన్న వారందరికీ కూడా వాక్యం చెప్తున్నప్పుడు, ఇప్పుడు భౌతికంగా వాళ్ళు మాట్లాడినప్పుడు ఏమనాలి? ముందు నువ్వెళ్ళి మీ ఫ్యామిలీకి చెప్పుకోననాలా? అనే ఉంటారు ఖచ్చితంగా అనకుండా అయితే ఉండరు. ఇప్పుడు ఎంతవరకు చెప్పాను నేను? తల్లిదండ్రుల గురించి చెప్పాను. వాక్యం చెప్తారు. బయటోళ్ళకి చెప్పేవారు ఇంట్లో వాళ్ళకి చెప్పరా? బయట వాళ్ళకి సత్యంలోకి నడిపించాలని ఆత్మీయ తీవ్రత కలిగిన వారు ఇంట్లో వాళ్ళు కూడా సర్వసత్యంలో ఉండాలని రక్త సంబంధికులకి చెప్పరా? ఖచ్చితంగా చెప్తారు. అంగీకరించకపోతే వీళ్ళేం చేస్తారు? వీళ్ళేం చేయలేరు. కాకపోతే ఈ యొక్క మన మీద శత్రుత్వం కలిగి ఉండి, మన మీద మిట్టుపడాలి అని సాతాను కొంతమందిని వాడుకొని, మనల్ని వెనక్కి లాగడానికి, మనం ముందుకు సాగిపోకుండా ఉండడానికి తల్లిదండ్రులు వాడుకుంటాడనమాట. తల్లిదండ్రులు ఆళ్ళు మారుమనసు పొందకపోతే మనమేం చేయలేం కాబట్టి ఇతరులు ఏం చేస్తారంటే కుటుంబంలో ఉన్నవారే మన వాక్యం చెప్పినా, ప్రార్థనలో ఉన్నా, ఏం చేసినా, ఒక మంచి మాట చెప్పినా, వాక్య సంబంధమైనదే మంచి మాట అంటే. ఒక వాక్యం తీసుకొని చెప్పినా గాని వాళ్ళేమంటారంటే మనల్ని దూషిస్తూ ఉంటారు. ఓకే. రైట్. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ కేటగరీ భర్త. భార్య, భర్తలిద్దరున్నారు. భార్య నిజమైన మారు మనస్సు పొంది వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటుంది. భర్త పట్ల విధేయత, ప్రేమ కలిగి ఉంది. కానీ భర్తకు మారు మనసు లేదు. భర్త తాగుబోతు, లేతే తిరుగుబోతు, బాధ్యతలు లేనోడు, రకరకాల లోక సంబంధమైన అలవాట్లు కలిగినవాడు అని అనుకుందాం. ఇప్పుడు ఈమె వాక్యంలో చక్కగా ఉంది. సంఘ పరిచారకురాలుగా ఉంది. ఫిబే లాంటి పరిచర్య చేస్తుంది అనుకుందాం. ఫిబే ఫిబే గారు ఉన్నారు కదా మనకి రోమిలికి రాసిన పత్రికలో. సహోదరి లాంటి పరిచర్య చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు కొంతమంది అంటారు చూడాలి. సంఘంలో పాటకైనా, ప్రార్థనకైనా, వాక్యంకైనా, దేనికైనా ముందుండిపోతుందిరా బాబు! కానీ ఇలా ఆయన చూస్తే తాగుబోతు, తిరిగిపోతు. ఇంట్లో చక్కబెట్టుకోలేరు గానీ, సంఘంలో చక్కబెట్టేత్తారట అని అంటారు. ఎవరో పనికిమాలినోళ్ళు కొంతమంది ఉంటారు కదా సంఘంలో. సంఘంలోనే ఉంటారు ఈళ్ళు. ఎక్కడో బయట ఉండరు. ఆ! లేకపోతే కుటుంబంలో ఉంటారు గదా! అత్తగారు గాని, అమ్మగారు గాని, లేతే తోడికోడళ్ళు గాని, లేతే పెదనాన్నగారు ఇలా పిల్లలు గాని ఉంటారు గదా! వీళ్ళేమంటారు? అయ్య బాబోయ్! చర్చికెళ్ళిపోతుందిరా బాబు. ఊకే పాటలు పాడేద్ది, ప్రార్థన చేసేత్తది. ఆ! మనం ఇలాగుండాలమ్మా, అలాగుండవాలని నాకు చెప్తుంది. అలా ఆయన చూడు ఎలా ఉన్నాడో, అలా ఆయనకి చెప్పుకోవాలిగా అని అంటారు. ఇప్పుడు మా మాట మనలకి కృంగిపోతాం. ఆ మాట మనం కృషించిపోతాం. అప్పుడు అరే! మా ఆయన బట్టే కదా ఇది నాకొచ్చింది. మా ఆయన సరిగ్గా ఉంటే నేను కూడా పరిచర్యలో ఉందును కదా! అన్న ఒక అపోహలోకెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతదంటే, సర్లే ఇది మనకు తగ్గింది కాదు అని చెప్పేసి నువ్వు వెనకడుగేస్తావు. అసలు నిన్ను వెనకడుగేయించడానికే కదా సాతాను వారిని వాడుకుంటున్నాడు.
అందుకన్నాడు ఇక్కడ మిమ్మల్ని ఆశ్చర్యపడుచు చూడండి. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించున్నారు. ఎందుకంటే వారిలాగా మీరు జీవించడంలా ప్రత్యేకంగా జీవిస్తున్నారు. మీరు కూడా ఇలా జీవించండి. క్రీస్తు ఇలా జీవించాలని కోరుతున్నాడని చిన్న పిల్లలకి చెప్పినా గాని, సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ వచ్చిన వారికి చెప్పినప్పటికి గాని, ఈవిడ భర్త సరైన స్థితిలో లేనప్పుడు ఖచ్చితంగా ఈ విధమైన దోషంలో ఉంటాయి. కాకపోతే ఇక్కడ పేతురు గారు ఏమన్నారంటే, వారిని లక్ష్య పెట్టకండి. కావాలని దూషిస్తున్నారు వాళ్ళు. వారికి లోకం కదా! లోకంలో ఉన్నవారు కదా! కాబట్టి మీరు ప్రత్యేకింపబడ్డారు కదా! ప్రత్యేకింపబడిన రీతిగా క్రీస్తుని బట్టి, వాక్యాన్ని బట్టి, దేవుని శక్తిని బట్టి మీరు జీవితాన్ని జీవిస్తుంటే, ఈ విధంగా మిమ్మల్ని ఆళ్ళు ఏం చేస్తున్నారంటే దూషిస్తారు కాబట్టి వారిని పట్టించుకోకండి. మీరు క్రీస్తు వైపు చూస్తూ వెళ్ళండి అని చెప్పారు. ఇప్పుడు ఎవరి గురించి చెప్పాను? భర్త గురించి చెప్పాను కదా! ఇప్పుడు భార్య పాత్రకు వద్దాం. భర్త నిజమైన మారు మనసు కలిగి దేవుని పరిచర్యలో ఉన్నాడు. చక్కగా ఆత్మీయంగా ఉన్నాడు. అన్ని రకాలుగా బాగున్నాడు అనుకోండి. ఇప్పుడు భార్యకు మారు మనసు లేదనుకోండి. ఇప్పుడు భార్య తనకు నచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆడంబరాలకి పోతూ జీవపడమ్మాన్ని కలిగి ఉండి లిప్స్టిక్లు, గాడిద గుడ్డు స్టిక్కులు, తర్వాత మేకప్‌లు, ఆ! ఇంకా రకరకాల దరిద్రాలన్నీ పట్టుకొచ్చిందనుకోండి. ఈడు మాత్రం ఏం చేస్తాడు? చెప్తాడు, చెప్తాడు. వినకపోతే విడిచిపెట్టేస్తాడు. ఇంక కొట్టలేడు, తిట్టలేడు. తిట్టినా గాని గాడిదలకు బుద్ధి రాదు. అంతే గదా! అవును గదా! మూర్ఖురాలికి ఎక్కడ బుద్ధొస్తది? రాదు కదా! కాబట్టి ఈడేం చేస్తాడింకా, సరే ప్రార్థన చేద్దాం వాళ్ళే తెలుసుకుంటారులే, ఇంకా వాళ్ళు మారు మనసు లేని రీతి కదా అన్నట్టుగా వెళ్ళిపోతాడు. వీడు చక్కగా సంఘానికెళ్ళిపోతాడు. సంఘంలో వాక్యం ఇస్తే చెప్తున్నాడు. సంఘ పెద్దగా వ్యవహరిస్తున్నాడు. అన్ని పరిస్థితులు కూడా బాగున్నాయి. ఇతని విశ్వాస జీవితం బాగుంది. అయితే ఇతన్ని వ్యతిరేకించే వాళ్ళు ఏమంటారంటే, ఇంట్లో పెళ్ళానికి చెప్పుకోలేడు గానీ ఇక్కడికి వచ్చి మా మీద మైక్ పట్టుకొని మనం ఇలా చేసేయాలి, అలా చేసేయాలి అని చెప్తాడు అని దూషిస్తారు మనల్ని. అవును కదా! ఏవండీ! భార్య వేరే ఇంటి నుంచి వచ్చింది. ఆమెకు మారు మనసు లేకపోతే ఇతనేం చేస్తాడు? ఇప్పుడు ఇతను చెప్తున్నాడు. ఇతను కలిగి ఉన్నాడు దేవుడిని. ఆమె దేవుడిని కలిగి లేకపోతే ఇతనేం చేస్తాడు? అరే! అందరికి అవమానకరంగా ఉన్నావు అనేసి హింసించేసి వారి మనసు కష్టపెట్టి ఎళ్ళారు గదా! మారతారులే అని వదిలేస్తారు. ఇప్పుడు భార్య సరిగ్గా ఉంటేనే భర్త వాక్యం చెప్పాలన్న రీతిగా పట్టుకొస్తే పేతురు గారు ఏమంటున్నారో తెలుసా? పట్టించుకోకండి పనికిమాలినోళ్ళన్నారు. డైరెక్ట్ అన్నాడాయన. పట్టించుకోకండి. అయిపోయిందా? భార్యాభర్తలు తల్లిదండ్రులు అయిపోయారా? పిల్లలు కూడా అంతే. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు సేవకులుగా ఉంటే పిల్లలు లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. వీళ్ళు ఒక సంఘంలో ఉన్నటువంటి వారికి వాక్యం చెప్తూ, అక్కడికొచ్చిన యవ్వనస్తుల్ని బలపరుస్తూ, అక్కడికొచ్చినటువంటి కుటుంబాలకి వాక్యం చెప్తూ, అనేక మందిని రక్షణలోకి నడిపిస్తారు. కానీ వీళ్ళ కొడుకులు మాత్రం, వీళ్ళ కూతుర్లు మాత్రం నచ్చినట్టుగా ఉన్నారు. వారి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించట్లేదు. క్రైస్తవులుగానే పిలువబడుతున్నారు తప్ప గాని, తల్లిదండ్రుల కష్టాన్ని తీసుకుంటున్నారు. ఆ తల్లిదండ్రుల ద్వారా డబ్బుని తీసుకొని ఖర్చు పెట్టుకుంటున్నారు గానీ, వాస్తవానికి ఏంటంటే తల్లిదండ్రులు విధేయత కలిగలేరు, వాక్యానికి విధేయత కలిగలేరు. ఇటువంటి వారిని కూడా ఈ క్రైస్తవ సమాజంలో ఉన్నవారు, సంఘంలో ఉన్నవారు, బయట వారు, బంధువులు ఏమంటారంటే, ఏమంటారు? "ముందు నీ కొడుకులకి చెప్పుకోవయ్యా, ముందు నీ కూతురికి చెప్పుకో, తర్వాత మాకొచ్చి చెప్పు" అంటారు. ఇది కూడా దూషించడం. మీకు విషయం చెప్పనాండి. నేను మొట్టమొదట దేవునిలోకి వచ్చిన తర్వాత కుటుంబంలోంచి పరిచర్య మొదలుపెట్టాను. ఒక ఆవిడకి నేను ఫోన్ చేసి యేసుక్రీస్తు గారి గురించి వాక్యం చెప్పాను. ఈ క్రిస్మస్‌లు అనేవి ఆచార సాంప్రదాయ భక్తి అని గట్టిగా మాట్లాడితే, ఆవిడ డైరెక్ట్ అన్నది. మొన్నటిదాకా నువ్వు ఇష్టానుసారంగా లోకంలో జీవించి, ఈరోజొచ్చేంట్రా నీతి కబుర్లు చెప్తున్నావు అని అన్నది. మా ఫ్యామిలీయే. పేరు చెప్పనులేండి. తల్లి వరుస అవుతది. పెద్ద తల్లి. ఎవరన్నా అయితే ఏమనుకుంటారో చెప్పండి? అరే! మొన్నటిదాకా లోకల్‌లో ఉన్నాడు ఈడు. మొన్నటిదాకా ఎవరి మాట వినలేదు. వాడికి నచ్చింది చేసుకుంటూ వెళ్ళాడు. వాడు చాలా మూర్ఖంగా ఉన్నాడు. గొడవలు, కేసులు ఇటువంటి పరిస్థితులున్నాయి. అరే! ఇప్పుడు దేవుడిని తెలుసుకున్నాడు. వాడు తెలుసుకున్నది కాకుండా మాకు తెలియని సంగతులు కూడా చెప్తున్నాడు అన్న ఆలోచన పక్కన పెట్టేసి ఆహ్, నన్ను దూషించారు. ఒరేయ్! నువ్వు చెప్తుంటే దేవుని గురించి ఏదో దెయ్యాలేదో వల్లిస్తున్నాయని చూసి అలా ఉందిరా మాకు అన్నాడు. అన్నది. పెద్ద అమ్మ తల్లి వరుస అవుతది. నేను చాలా కృంగిపోయాను ఆ మాటకి. కృషించిపోయాను. అప్పటికింకా పరిచర్య మొదలుపెట్టల. వచ్చిన ఆతురత, బలపడుతున్న ఆతురతలో తెలుసుకున్న విషయాన్ని చెప్పాలని కుటుంబంతోటి స్టార్ట్ చేస్తే, అనుకోకుండా ఎలా ఉన్నావు బాబా అని చేస్తే ఖత్తరొచ్చిన తర్వాత మరి గల్ఫ్ ఎళ్ళామంటే చాలా ఇదిగా ఉంటది గదా! ఆ ధోరణిలో చేసినప్పుడు అలా చెప్తే,
ఇలాంటి మాట అన్నారు. ముందు నీ తల్లిదండ్రులకు చెప్పు, తర్వాత కుటుంబానికి చెప్పు, తర్వాత నాకు చెప్పరావచ్చు నువ్వు. మొన్నటిదాకా నువ్వు ఇష్టానుసారంగా ఉండి, ఇప్పుడొచ్చేసి మనం దేవుని వాక్యంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అంటారా? ఎందుకంటే వాళ్ళ కొడుకులు తాగుతారు. ఇప్పుడు ఆ అలవాట్లన్నీ నేను మారిపోయాయి. నా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు దేవుడు వాక్యం ఇది, ప్రభు ఇది, క్రిస్మస్‌లు అంటే ఇవి, ఇవి మనం చేయకూడదు. భక్తి అంటే ఇది, ఇది కాదు అని చక్కగా చెప్తున్నాను ఆ టైంలోనే స్టార్టింగ్‌లో. వాళ్ళు ఎప్పుడైతే ఈ మాట అన్నారో నాలో జరిగిన మార్పు ఏంటో తెలుసా? బైబిల్ చదివాను నేను, బైబిల్ పక్కనెట్టేసాను. బైబిల్ చదువుతున్నాను, చెప్పడం మానేశాను. హ్మ్. బ్రదర్స్ ఏమో ఏమన్నా వాక్యం పంచుకుంటావా అని ఏంటంటే, అన్నా చెప్పే అర్హత నాకు లేదన్నా. నేను చెప్తే దేవుని నామానికి అవమానకరం. చెప్పే అర్హత నేను కోల్పోయాను. ఇంక నాకు వాక్యం తెలిసినా, తెలుసుకోవాలనుకున్నా, ఇంక చెప్పే అర్హత నాలో లేదింకా. ఇది పోయిందన్నా. మనం ఎంతో నీతిగా బ్రతికితేనే గాని ఆ అర్హత మనకు రాదు అనేసి అంటే, ఈ విషయంలో వినకపోతే నాకు బాప్తిస్మం ఇచ్చిన ఆయన వచ్చాడు. అతనికి కూడా గుర్తులేదు ఈ విషయం. ఆయనొచ్చి, "ఏంటి తమ్ముడు ఏంటి నీ ప్రాబ్లమ్ ఏంటంటే" "అన్న ఇలా జరిగిందన్న" అని చెప్పాను. ఇది నిజం ఇది. దేవుడే సాక్షి దీనికి. ఆ బ్రదర్ నైట్ వచ్చారు. 9 గంటలకు వచ్చారు నలుగురు. అప్పుడు ఈ వాక్యాన్ని, ఈ ప్రసంగాన్ని నాకు చెప్పాడు. పేతురు రాసిన పత్రిక 3వ వచనం కానించి చెప్పి, మనం పోకిరి చేష్టలు చేసాం ఒకప్పుడు. మద్యపాన విందుల్లో ఉన్నాం. అల్లరితో కూడిన ఆటపాటలున్నాయి. చేయదగిన విగ్రహ పూజలున్నాయి. చేయదగిన పనికిమాలిన పనులన్నీ చేసాం. అయితే ఇప్పుడు క్రీస్తునందు రక్షింపబడ్డావు నువ్వు. క్రీస్తునందు సత్యం తెలుసుకున్నావు. ఆ సత్యంలో ప్రతిష్ఠింపబడుతున్నావు. ఆయన హృదయాన్ని తెలుసుకున్నావు. ఇప్పుడు ఆయన హృదయం, ఆయన భక్తి ఇలా చేయాలని చెప్తున్నావు. కాబట్టి ఇలా వెళ్తున్నప్పుడు కొంతమంది మారుమనసైన వారు గత జీవితంలో జరిగినటువంటి మన జీవితంలో జరిగించినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, వీరేంటంటే సాతాను చేతిలో ఉండి, నువ్వు ప్రత్యేకింపబడ్డావు కాబట్టి సాతాను వీరిని వాడుకుని నిన్ను వెనక్కి లాగుతున్నాడు. ఇప్పుడు నువ్వు వెనక్కొచ్చావనుకో సాతాన్ని గెలిపించినట్టు. నువ్వు ఇప్పుడు వెనక్కొచ్చావనుకో నీకు సంపూర్ణ జ్ఞాన వివేచన లేదు కాబట్టే నువ్వు ఇలా తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నావు. వాస్తవానికి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రక్షణ పొందుకున్న తర్వాత ఆళ్ళ కుటుంబం అంతా కూడా రక్షణలో ఉండి, లేతే ఆడి పరిస్థితులన్నీ బాగుంటేనే చెప్పాలన్న ఉద్దేశాలు ఇక్కడ లేవు. నీ రక్షణ నీదే. నీవు తెలుసుకున్నావు. సత్యంలో ప్రతిష్ఠింపబడ్డావు. సత్యంలో ఉన్నావు. ఆ సత్యాన్ని ప్రకటించు. ఇంకా దూషించే వాళ్ళంటారా? వాళ్ళెందుకు దూషిస్తున్నారంటే, ఇప్పుడు చదువుతున్న 4 వచనంలో అపరిమితమైన ఆ దుర్యాపారమునందు, దుర్యాపారం అనగా చెడ్డ పనులు. అపరిమితమైన ఆ చెడ్డ క్రియలయందు మీరిప్పుడు పరిగెట్టడం లేదు వారితో పాటు. వీరు వారితో కలిసిపోకుండా వారికితో పాటు ఉండకుండా ఇప్పుడు ప్రత్యేకింపబడ్డారు క్రీస్తులో మీరు. కాబట్టి ప్రత్యేకింపబడ్డారు కాబట్టి ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆశ్చర్యపడుచు ఇగో ఫీల్ అయ్యి అసూయ పడుతూ వాడు మంచిగా మారిపోయాడని చెప్పి వాడిని ఎలాగైనా కానీ మంచిగా బ్రతకనివ్వకూడదని చెప్పేసి సాతాను చేతిలో ఉండి నేను ఇబ్బంది పెట్టి హింసించి సూటుపోటు మాటలు చెప్పి నీకు అర్హత లేదన్నట్టుగా చెప్పి నీకు అసలు మాతో మాట్లాడే రైట్సే లేవన్నట్టు రీతిగా చెప్పి నిన్ను కృంగజేస్తూ కృషింపజేస్తూ నేను వెనక్కి లాక్కొచ్చి మరలా తమలో కలిపేసుకోవడానికి ఈ పరిస్థితులు జరుగుతున్నాయి. ఇది సాతాను వేసిన కుయుక్తి కాబట్టి దీన్ని లక్ష్య పెట్టకు బ్రదర్ అని చెప్పారు. ఆ ప్రసంగం నా మైండ్లో ఉండిపోయింది. ఆ రోజు నేను అనుకున్నాను చెప్పడం నాకు అర్హత లేదు. సాధారణమైన విశ్వాసిగా ఉంటానని చెప్పాను నేను. సాధారణమైన విశ్వాసిగా ఉంటానన్నా. కాబట్టి ఎక్కడ కూడా వాక్యం పంచుకోమని చెప్పకండి అనేసి అంటే, ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయానికి ప్రభువు నాకు ఎవరైతే బాప్తిస్మం ఇచ్చారో ఆయన వచ్చి ఎప్పుడైతే ఇలా చెప్పాడో, అప్పుడు మరలా నేను ఎటువైపు వచ్చానంటే ప్రభువు వద్దకు చేరాను. మరలా ప్రభువు వద్దకు తిరిగాను నేను. ఆ తర్వాత ఆ విషయాన్ని బట్టి నేను ఎవరిని లక్ష్య పెట్టలేదింకా. నేనందుకే నిన్నటి దినాన ప్రసంగం చెప్పినప్పుడు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు, ఇంత చక్కగా చెప్తున్నాడంటే ఖచ్చితంగా నా జీవితాన్ని చూస్తారు. ఖచ్చితంగా నా వివాహ బంధాన్ని చూస్తారు. ఖచ్చితంగా నా భార్య పరిస్థితులు చూస్తారు. ఖచ్చితంగా నా తల్లిదండ్రుల పరిస్థితి చూస్తారు. ఖచ్చితంగా నా కుటుంబ పరిస్థితి చూస్తారు. నా కుటుంబమే నా భార్య గురించే కాదు. మీకు భర్తల జీవితాలను చూస్తారు. మీ పిల్లల జీవితాలను చూస్తారు. మీ కుటుంబ జీవితాలను చూస్తారు. మీ తోటకోడలికి ఏదన్నా చెప్తే ముందు మీ ఆయనకి చెప్పుకున్న రీతిగా ఒక చూపు విసురుతారు. మీ అత్తమామలకు చెప్తే గనక అత్తమామలు అంటారు ముందు నీ తల్లిదండ్రులకు చెప్పని ఒక చూపు విసురుతారు. కళ్ళతోటే మాట్లాడేస్తారు వాళ్ళు. అనుభవాలున్నాయా? ఎప్పుడన్నా వస్తాయి. మీరు వాక్యంలో, సత్యంలో ప్రతిష్ఠింపబడండి. ఖచ్చితంగా అనుభవాలొస్తాయి మీకయి. ఎప్పుడు? అది మీరు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అటువంటి లుక్కే ఏస్తారు. ఖచ్చితంగా లుక్కేస్తారు. నేను నిజం చెప్తున్నాను. ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే గనక ఖచ్చితంగా నా జీవితాన్ని చూస్తది. లోకము చూస్తది. క్రైస్తవ సమాజం చూస్తది మరీ ఎక్కువగా.
నా మీద శత్రుత్వం కలిగిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా. అరే! ఈడు ఎలా ఉంటున్నాడురా? వస్త్రధారణను చూస్తది, మాట తీరును చూస్తది, కుటుంబాన్ని చూస్తది, భార్య జీవితాన్ని చూస్తది. కానీ నేనేమంటాను చెప్పిన, ఎలా ఉన్నా గాని నాకు లక్షణం లేదురా అబ్బాయి. వాటిని బట్టి నువ్వు అంటే నా కుటుంబం మాట నువ్వు రక్షలోకి వస్తావా? వాక్యాన్ని బట్టి కదా నీ భక్తి. నేను నేరుగానే మాట్లాడుతున్నాను. ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మీ కుటుంబాల్లో కూడా ఒకరు మాత్రమే సత్యవాక్యాన్ని తెలుసుకొని నిజమైన రక్షణలో ఉంటే మిగిలిన వారితో చాలా ఇబ్బంది ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయం? లోక సాంప్రదాయాలు అనుసరించే వారి మధ్యన మీరు వెలుగులా ఉండండి, అప్పుడు తెలుస్తుంది. రాజీ పడి వెళ్ళిపోతే మీకు ఏ శ్రమ ఉండదు. రాజీ పడకండి. లేదు, ఇది ప్రభుచిత్తం కాదు, దేవుని వాక్యానుసారం కాదు, ఇది దేవుని దృష్టికి ప్రీతికరమైనది కాదు, ఇది దేవుడు మెచ్చుకునే పని కాదు, ఇది దేవునికి ఇష్టమైనది కాదు, కాబట్టి నేను చేయను అని ఖచ్చితంగా కూర్చోండి. అప్పుడు వస్తుంది శ్రమ. ఇప్పుడు అలా కాదు. మా అమ్మగారు ఏదో ఇలా అంటున్నారండి, పోన్లేండి ఈసారి ముహూర్తాలు ఇట్టేద్దాం. మా అమ్మగారు ఏదో అలా అంటున్నారండి, ఆ మాసం ముందు ఫ్లైట్ టికెట్ తీయకూడదండి. అయ్యో, మా తల్లిదండ్రులు పెద్దలు అసలు ఒప్పుకోవట్లేదండి బాబు. పెద్ద కొడుకేమో లెఫ్ట్ సైడ్ ఉండాలంట, చిన్న కొడుకు రైట్ సైడ్ ఉండాలంట, తల్లిదండ్రులు పైన ఉండాలంట. టెర్రస్ మీద పెట్టండి, మంచి ఎండలో ఇంకా బాగుంటుంది. అసలు మా మేస్త్రి ఒప్పుకోవట్లేదండి బాబు, ఇన్ని గుమ్మాలు ఇన్ని కిటికీలు ఉండాలంట, లేకపోతే ఏది అయిపోతుందంట. ఆ, మా మేస్త్రి గారు ఇలా ఎవరు ఒప్పుకోవట్లేదండి. నాకు మారు మనసు ఉంది, ఓకే, కానీ మా మేస్త్రి గారు ఏమన్నారంటే, ఇదిగో తూర్పు వైపే పెట్టాలంట పొయ్యి. మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదండి, ఇదిగో మంచం ఇటుపక్క వేసుకోవాలంట. అయితే నిద్ర పట్టదేమో, నాకు అర్థం కాదు ఈ మనుషుల ఆచారాల్లో. ఎందుకు ఇవన్నీ అంటే, మేలు కలగాలంటే మంచం అటు పక్కన ఉండాలా అని చెప్తారు వీళ్ళు. నేనేమంటాను తెలుసా, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నాకు మేలు చేస్తున్న దేవుడు ఆకాశం ఉందన్నట్టు. ఈ మంచం అటు తిప్పుకోవటాలు ఇటు తిప్పుకోవటాలో లేదు, పొయ్యి అటు పెట్టుకోవటాలు ఇటు పెట్టుకోవటాలో లేదు. ఎన్ని సామాన్లు అంటే ఏంటి, వెలుతురు కోసం ఎంతవరకు కావాలో అంతవరకు నేను కిటికీలు పెట్టుకుంటాను, గుమ్మాలు పెట్టుకుంటాను. అంతేగాని ఇటువైపు పెట్టకూడదు గుమ్మం, అటువైపు పెట్టకూడదు గుమ్మం, ఇటో గుమ్మం ఉండాలి, ఇటో గుమ్మం ఉండాలి, పక్క పక్కన ఉంటాయి రెండు గుమ్మాలు, ఎందుకు ఇట్టారా అంటే ఇటు ఉండాలంట. ఇది సరిపోదా అంటే, లేదు ఇటు ఉండాలి. మేస్త్రి గారు సిద్ధాంతి గారు చెప్పారు. ఒరే మీరు క్రైస్తవులేరా అనిపిస్తుంది ఎలా చూస్తాను. క్రైస్తవులేనా మీరు? ఫాస్ట్గా వచ్చి ప్రార్థన చేస్తారు ఆ గుమ్మానికి. మళ్ళీ గుమ్మానికి ప్రార్థన ఏంట్రా దరిద్రులా? గుమ్మానికి ప్రార్థన ఏంటి? నా తెలియగెడతాను. గుమ్మానికి ప్రార్థన ఏంటి? రాజీ పడిపోయి భక్తి చేసావనుకో, రాజీ పడిపోయి సేవలోకి వచ్చావనుకో, ఇంకా వాళ్ళ మెప్పు పొందుకోవడానికి గుమ్మానికి కాదు కదా, ఇంక దేనికి పడితే దానికి ప్రార్థన చేస్తాను వెళ్ళి. గుమ్మం గుమ్మం ప్రతిష్ఠ చేస్తాడు, ప్రార్థన ఏంటండి నాకు అర్థం కాదు. ఆ? ఒకసారి చెప్పండి. ఆ? ఇప్పుడు పునాది రేడేస్తున్నాడు, ప్రార్థన ఏంటి? అంటే ప్రార్థన అసలు దేనికి వాడాలి? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఇస్రాయేలీలు నిజంగా సొలొమోను మందిరం కడుతున్నప్పుడు కూడా ప్రార్థన చేసి ఉన్నాడేమో. నిజంగా నాకు అనిపిస్తుంది, సొలొమోను దేవునికి మందిరం కడుతున్నప్పుడు కూడా పెద్ద పెద్ద ఆడంబరాలు చేసి అంత రీతిగా వేసుండ్రేమో అని నేను అనుకుంటున్నాను అంతే. వాళ్ళ ఎప్పుడు హడావిడి చేసి ఉంటారు చెప్పిన, మందిర ప్రతిష్ట అయిపోయిన తర్వాత, మందిరం అయిపోయిన తర్వాత ఆ మందిరం రోజున మొట్టమొదటిగా అంత కంప్లీట్ అయిపోయింది, బలులు అర్పణ చేత దేవునికి పండగ చేయాలన్నప్పుడు మాత్రం ఆర్భాటం చేసి ఉంటారు వాళ్ళు నిజంగా. నేను అనుకున్నాను అలాగే. ఒకవేళ అలా ఉంటే కనుక ఖచ్చితంగా రాయబడుతుంది కదా, కానీ అలా ఏమి రాయబడాల. చూడండి, గమనించండి నిజంగానే. ఒకవేళ ప్రార్థన చేసుకోకుండా ఇల్లు మొదలెట్టారనుకో, మధ్యలో ఆగిపోయింది అనుకో ఎలా అంటారు, దేవుడికి ప్రార్థన చేయలేదు కదా అందుకే ఆగిపోయింది. ఎక్కడ తయారయ్యారా మీరు అందరూ, నాకు తెలియగలుగుతాను. మనుషులు బలహీనుడే, భయాందోళన కలిగి ఉంటాడు. అందుకే భయాందోళన తీసివేసైన యేసుక్రీస్తు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడంటే దానికి అర్థం ఏంటి తెలుసా, భయాందోళనలన్నీ పోగొట్టబడతాయి. నాకు ఏ భయం లేదు, ఏ సెంటిమెంట్ లేదని తెలుసా అండి. నేను ఎక్కడికైనా ఊరికి వెళ్తున్నాడు, ఒరే తిరిగి వస్తావా అన్న డైలాగ్ వేసినా కానీ నేను చచ్చిపోను. తిరిగి రాడు అన్నంత మాత్రం చచ్చిపోను, తిరిగి వస్తాడు అన్న మాత్రం బతికి రాను. ఎలా జరగాలంటే అలా జరుగుతుంది అన్న రీతి వెళ్ళిపోతాను అంతే. ఈ సెంటిమెంట్లు ఎప్పుడైతే నువ్వు భయాందోళన కలిగి ఉన్నావో నిజమైన మారు మనసు లేదు. క్రీస్తు నియమము, క్రీస్తు ఒక మరణ నియమము మనకు స్వతంత్రం ఇస్తుందంటే దానికి అర్థం స్వతంత్రం అంటే ఏంటి, ఈ బలహీనతలో ఈ భయాలన్నిటి నుంచి కూడా విడుదల చేస్తాడని అర్థం. నువ్వు ధైర్యంగా ఉంటావు సర్వసత్యంలోకి వెళ్తే, ఏ బలహీనత ఉండదు నీకు. అందుకంటాను నీకు, నాకే బలహీనత సంబంధమైనటువంటి భక్తి లేదు అని అంటాను నేను. ఆదివారం ఖచ్చితంగా వెళ్ళాలన్న రూల్స్ నేను పెట్టుకోవాలా, శుక్రవారం వెళ్ళాలన్న రూల్స్ నేను పెట్టుకోవాలా, ఖచ్చితంగా రొట్టె ద్రాక్ష రసం తీసుకున్న పరిగెట్టాలన్న రూల్ నేను పెట్టుకోవాలా.
ప్రతిదినము కూడా కన్నుల ఎదుట సులువు ప్రదర్శింపబడినట్లుగా కన్నుల ఎదుట ఆయన పెట్టుకుని ఆయన సేవిస్తూ ఆరాధిస్తూ ఉంటాను. నాకు టైం ఉంటే ఆదివారం ఏంటి, శుక్రవారం ఏంటి, ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాను ఆరాధన చేయడానికి. ఆ, నా పని నేను చేసుకుంటాను. నా జీవితంలో క్రీస్తుని వ్యక్తపరుస్తూ ఉంటాను అంతే. క్రీస్తు ఇచ్చినటువంటి నియమం, క్రీస్తునందు రక్షణ పొందుకున్న మనకి స్వతంత్రం వస్తుంది. ఆ స్వతంత్రం ఏంటంటే ఇదే. కానీ మనం ఏం చేస్తాం, ఈ స్వతంత్రాన్ని మనం కలిగి ఉన్నాం, భయాందోళనలు కలిగి ఉంటాం. దశమ భాగాల గురించి ప్రసంగాలు చెప్పాను నేను. చెప్పిన తర్వాత ఒక సహోదరి ఫోన్ చేసింది. దగ్గరగా 2 ఇయర్స్ అవుతుంది. ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు ఎంత చెప్పినా కానీ దశమ భాగం తీసి ఇవ్వకపోతుంటేనయ్యా మనసులో ఏదో బాధ, మనసులో ఏదో దిగులు అని. నేను అన్నాను, నీకేదో భయపడుతున్నావమ్మా, దేవుడు నిన్నేదో ఆశీర్వదించడో కొడతాడో తిడతాడో, లేకపోతే దశమ భాగం ఇవ్వట్లేదంటే నేను నాశనం అయిపోతానని భయపడిపోతున్నాను అన్నాను. లేదు భయం కాదు తమ్ముడు అని. భయం కాదంటావు ఏంటి? నువ్వు భయపడుతున్నావు కాబట్టి దాన్ని వదులుకెళ్ళిపోతున్నావు. నాకేదో నష్టం జరిగిపోద్దన్న భయం నిజమైన విశ్వాసం కాదన్నాడు. నిజమైన విశ్వాసం కాదన్నాను అంతే. దేవుడు ఆ, తనకిచ్చేవారినే జీవిస్తాడు, గుప్పెలు విప్పితేనే విప్పుతాడు కొట్లు అంటే గనక దేవుణ్ణి ఎలా చిత్రీకరిస్తున్నారు? దేవునికి ఏమైనా కొదువై ఉందా? దేవుడికి ఏదైనా అవసరం ఉందా, అక్కరత ఉందా? అందుకే ఆయన అంటాడు, విస్తారమైనటువంటి మేకపోతుల రక్తం నాకెందుకు, గొర్రెల మేకపోతుల రక్తం నాకెందుకు, మీ నైవేద్యాలు నాకెందుకు, అవన్నీ ఎందుకు ఇచ్చాను, దాని సారం మీరు గ్రహించకుండా అవి నాకు సంతోషాన్ని ఇస్తాయా? మీరు మార్పు చెంది మారు మనసు పొంది నీతిని అనుసరించి నడుచుకున్నటయే కదా, నా మాట శ్రద్ధగా వినుటయే కదా, మీ జీవితంలో నా వాక్యాన్ని పెట్టుకుని మీరు బ్రతుకుటయే కదా నాకు సంతోషకరం. నా ధర్మశాస్త్రాన్ని మీ హృదయంలో పెట్టుకొని చక్కగా ప్రవర్తించటే కదా నాకు సంతోషం. యెషయా అంత స్పష్టంగా మాట్లాడాడు ఆయన. అలాగే క్రొత్త నిబంధనలో కూడా పౌలు గారు సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, మీ జీవితాలని దేవుని అధికారం కింద పెట్టండి, ప్రభువుని కలిగి జీవించండి, అదే కదా ఆయనకు సంతోషం. అక్కరగున్న వాటిని అన్నిటిని ఇస్తాడో. ఆయన మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి అని అన్ని స్పష్టంగా లేఖనాలు ఉన్నా ఇంకా భయాందోళనలో ఇంకా భయపడుతున్నారంటే దానికి అర్థం మనం నిజమైన విశ్వాసంలో ఉన్నావా? నేను ఒక మాట చెప్తానండి, గుండెల్లో ధైర్యంగా ఒక మాట చెప్తా. ఒకే ఒక విశ్వాసం ఏంటంటే కనుక దేవుని కృపను బట్టి నేను బాగున్నాను అంతే. ఇంకా నాకు వాళ్ళు ఒకరు చెప్పించిన నాకు ఏం జరిగిపోదు, ఒకరు ఆశీర్వదించిన నాకేం వచ్చేది. ఎంత అభిషిక్తుడైనా కావచ్చు, ఎంత చిన్నవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడే నన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవుడి కృపను బట్టి నేను తింటున్నాను, ఉంటున్నాను. నేను మాత్రమే కాదు, లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా ఆయనే పోషిస్తున్నాడు. వాళ్ళందరికీ కూడా జీవాన్ని ఇస్తుంది ఆయనే. ఆయన తీర్పు దినం ఇంకా రాలేదంటే ఆయన దీర్ఘశాంతం కలిగి ఉండి జీవాన్ని ఇస్తున్నాడు కాబట్టి, ఎంతగా ఓపిక పడుతున్నాడు కాబట్టి ఇప్పటికింకా కూడా సృష్టి లయమైపోలేదు. ఆ తీర్పు రోజు ఆయన చేతిలో ఉంది. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అయినా కానీ దాని గురించి చెప్పి మెలకువ పరుస్తున్నాడు, దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన కృపను బట్టి నేను బాగున్నాను, ఆయన కృపను బట్టి ఇంత దూరం వచ్చాను, ఆయన కృపను బట్టి ఉద్యోగం చేసుకుంటున్నాను, ఆయన కృపను బట్టి నేను మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని కలిగి ఉన్నాను. ఆయన కృపలో నేను ఉన్నాను. అంటే మిగతా వారికి లేదంటే అందరి పట్ల కూడా కృప కలిగే ఉన్నారు. కొన్ని మనం చేసుకునే పరిస్థితుల వల్ల మనం నశించిపోతున్నాం. కొన్ని మనం చేసుకునే పరిస్థితుల వల్ల మనం మరణిస్తున్నాం. కొంతమంది మన మీద పగబట్టి కొన్ని పరిస్థితులు, కయ్యను వంటి స్వభావం ఉన్న వారి వల్ల అమాయకులు బలైపోతున్నారు. కామాతురత కలిగిన వారు, అమాయకులైన ఆడపిల్లలు బలైపోతున్నారు. కానీ దేవుడు నోవహు కాలంలో ఒక కానూన్ పెట్టాడు. నోవహు కాలంలో ఒక కమాండ్ ఇచ్చాడు, ఒక ఆజ్ఞ. ఏంటి చెప్పిన, ప్రతి నరుని ప్రాణమును గూర్చి, ప్రతి నరుని రక్తమును గురించి నేను విచారణ చేస్తానన్నాడు. మిస్టరీ డెత్లు ఎన్నో ఉండొచ్చు. యాక్సిడెంట్ల ద్వారా చచ్చిపోయిన వాడి గురించి ఎంక్వైరీ చేస్తాడు. ఆరోగ్య సమస్యల ద్వారా చచ్చిపోయిన వాడి గురించి ఎంక్వైరీ చేస్తాడు. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా జీవించకుండా అర్ధాంతరంగా మరణించిన వారి పరిస్థితులు, వారి వెనకాల కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీస్తాడు ఆయన. అందుకన్నాడు, ప్రతి నరుని ప్రాణమును గురించి నేను విచారణ చేసేదను అని అన్నాడు. ఈ విషయం తెలుసా? నేను ఇప్పుడు చచ్చిపోయాను అనుకోండి, ఏ కారణం చేత చచ్చిపోయాడో తెలియని పరిస్థితుల్లో చంపేశారో ఏ విధంగానో తెలియదు, అనుమానాస్పద స్థితిలో చచ్చిపోయాను అనుకోండి, ఈ లోకల్లో ఉన్నవారు కనిపెట్టినా కనిపెట్టకపోయినా, వీళ్ళు ఎంక్వైరీలు చేసుకున్నా చేసుకోకపోయినా దేవుడు ఎంక్వైరీ చేస్తాను అన్నట్టు. అది జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను సృజించినటువంటి నా పిల్లలు నేను ఇచ్చిన ఆయుష్కాలం అంతటి కూడా బ్రతికి రావాలి, యాత్ర చేసి రావాలి. యాత్ర దినాలు ఎన్ని, 80 సంవత్సరాలు అని చెప్పాడు ఆయన. అర్థమవుతుందా? ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అది, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కాలం అది. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా కలిగి లేకుండా మధ్యలో వెళ్ళిపోతున్న పరిస్థితులు వచ్చాయంటే, ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమించి ఆయన తీసేసుకుంటే ఓకే.
కానీ ఆయన తీసుకున్న రీతిగా కాకుండా స్వతంత్రం ఇచ్చిన నియమంలో ఎవరినెవరిని చంపేసినా, ఎవడెవడి పట్ల అన్యాయం జరిగించినా దాని విషయంలో అన్యాయం పొందినవాడు హేబేలుని ఎలాగైతే లక్ష్య పెట్టాడో దేవుడు, కయ్యనికి ఎలా అయితే శిక్ష విధించాడో ఆ రీతిగా ప్రతి నరుని ప్రాణమును గురించి ఆయన విచారణ చేస్తానని చెప్పాడు నోవహు గారి కాలంలో. ఆ కానూన్ ఇప్పటికే ఉంటది. సమస్య లేదు అందులో. సమస్య లేదు. అందుకే నా అతిక్రమ క్రియలు బట్టి నేను చచ్చిపోయినా గానీ ఆయన అకౌంట్‌లోకి ఎయడానికి లేదు. ఇప్పుడు పిల్లలుంటారు. చాలామంది తల్లిదండ్రులు ఇక్కడ సంపాదిస్తారు. నెలకు 40,000 50,000 వస్తాయి. లేకపోతే ఇంట్లో వరకైతే 40,000 మినిమమ్ యేసుకుందాం. లేకపోతే కొత్తగొచ్చిన వరకు 30,000 యేసుకుందాం. ఇప్పుడు ఇంటికాడ వయసొచ్చిన కొడుకుంటాడు. ఆ కొడుక్కి ఆ వయసులో బైక్ అవసరం లేదు. వాడేదో లోక మర్యాదను బట్టి నా ఫ్రెండ్స్ అందరికి ఉన్నది, లేకపోతే యూట్యూబ్‌లో వీడియోస్ చూసి, లేకపోతే సినిమాలు చూసి, లేకపోతే హీరో కటింగ్‌లు ఇద్దామని సినిమా హీరోలు ఫాలో అయ్యే రీతిగా బైక్ అడుగుతాడు. మీరు "ఒరేయ్! బండెందుకురా నీకని" ఒకసారి బుద్ధి చెప్పరు. ఒకవేళ బండి అడగమంటే ఏ అవసరం నిమిత్తంరా? ఏ పని నిమిత్తం వెళ్ళడానికిరా అంటే అడగరు. ఆ విషయంలోనేమో మీరు అయ్య బాబోయ్! నా కొడుకంటే విస్తారమైన ప్రేమ అనేసి కొనేత్తారు మీరు. కొన్నదేంటి కేటీఎమ్మో, లేకపోతే ఆ ఎఫజెడ్డో, లేకపోతే ఆడి కాళ్ళు అందకుండా ఉన్నటువంటి పెద్ద పెద్ద బైకులు కొంటారు. ఆడేమో గవర్నమెంట్ వారు స్పష్టంగా చెప్పారు. వేగము తగ్గించండి. ఇక్కడ రైట్ సైడ్ కర్వ్ ఉంది. ఇక్కడ లెఫ్ట్‌కి తిరగాలి వేగం తగ్గించండి. స్పీడ్ లిమిట్ 80 మాత్రమే ఉండాలి. స్పీడ్ ఇక్కడ 60లో వెళ్ళాలి అని స్పష్టంగా గవర్నమెంట్ చెప్పింది. ప్రభుత్వం చెప్పింది. ఎందుకు చెప్పింది? పని లెక్క కాదు ఆళ్ళు చెప్తా. ఎందుకు చెప్పారు? "ఒరేయ్! నువ్వు స్పీడ్ లిమిట్ దాటావనుకోరా యాక్సిడెంట్ అయితే పోతావు. ఒరేయ్! హెల్మెట్ పెట్టుకో." ఆ తర్వాత మోకాళ్ళకి దెబ్బ తగలకుండా ఉండడానికి ఈ క్లిప్స్ ఉంటాయి అయి పెట్టుకో. హెల్మెట్ పెట్టుకో. జాగ్రత్తలు వహించు. మొబైల్ వాడకో. ఎనకాల మిర్రర్స్ వాడు. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకో. ఎందుకంటే గనక ఎదుటోడొచ్చి గుద్దేసినా గాని నువ్వు చచ్చిపోకూడదు. నువ్వే పడిపోయినా గాని చచ్చిపోకూడదని చెప్తే ఈడేం చేత్తాడు? హెల్మెట్ ఎట్టుకోడు. ఏక రేసులు కొడతా ఉంటాడు. రేసులు కొడతా ఉండి ఈడు దూల పనుల వల్ల ఈడు చచ్చిపోతే దేవుడి అకౌంట్‌లో ఎత్తారు ఈళ్ళట్టుకొచ్చి. ఇంకొక పరిస్థితి ఉంటది. వీడు మంచిగానే ఎళ్తాడు. ఈ దూలగాడు ఈడు పోయేది కాకుండానే ఎదుటొచ్చేవాడిని చంపేత్తాడు. ఒకరి ఆహ్, అతిక్రమ క్రియను బట్టి ఇంకొకడు బలైపోతున్నాడు. ఒకడి నిర్లక్ష్యతను బట్టి ఇంకొకడు బలైపోతున్నాడు. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాడాయన. ఇద్దరికి ఎంక్వైరీ చేస్తాడు. ఇంక ఎలా ఉంటది ఆడికి చెప్పాలింక శిక్ష. ఇంక అన్యాయం చేయబడ్డాడు కాబట్టి ఇతనికి జరగవలసిన న్యాయాన్ని అతను చేస్తాడు. అది ఆయన చేతిలో ఉన్న తీర్పు మన చేతిలో లేదు. ఒక పరిస్థితిని మాత్రమే చెప్తున్నాను నేను. హ్మ్. అర్థమవుతుందండి. కాబట్టి ఇయన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి. కాబట్టి నేనేమంటానంటే దేవుడు కృప మూలంగానే బాగున్నానంటే, మరి ఈ రోజున యాక్సిడెంట్ల ద్వారా చనిపోయిన వాళ్ళకి కృప లేదా అనేసి అనకండి. అందరి పట్ల కూడా కృప చూపుతున్నాడు కాబట్టి దీర్ఘశాంతం వహించాడు. ఆయన స్వతంత్రం ఇచ్చాడండి. కయీను, హేబేలు ఉన్నారు. గర్భఫలాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా! ఇప్పుడు కయీను హేబేలుని చంపేస్తాడని దేవుడికి ముందే తెలుసాడు. కయీనుని ఎందుకు పుట్టించాడంటే అది వంకర ప్రశ్న అవుతది. వితండవాదం అవుతది. దేవుడు రోబోట్స్‌గా చేయలా. మనుషులు స్వతంత్రంగా చేశాడు. ఆలోచించే జ్ఞానం ఇచ్చాడు. జంతువులకి జ్ఞానం ఇవ్వలా. జంతువులకి జ్ఞానం ఎంతవరకు ఇచ్చాడు? దాడి చేసి, స్వార్థపూరితంగా ఉండి, ఈ పరిస్థితిలో ఉన్న జ్ఞానం కాదు దానికిస్తాం. మనుషులకి ఇచ్చిన జ్ఞానం చాలా ప్రత్యేకమైనది. ఈ జ్ఞానంలో మంచి, చెడు పరిగణించే వివేకాన్ని ఇచ్చాడు. ఏది చేయాలో, ఏది చేయకూడదని హృదయం అనే ధర్మశాస్త్రాన్ని హృదయం అనే పలకల మీద రాశాడు. మనిషికి ఇవ్వబడిన జ్ఞానం చాలా గొప్పది. అది మంచిని, చెడుని వివేచించి మంచిని చేసేటట్లుగా ఉండాలని ఒక కమాండ్ పెట్టాడు. హృదయంలోనే పెట్టాడు. ఇది తప్పు, ఇది పాపం అని హృదయం అనే పలకల మీద రాశాడు కాబట్టి, ఏది తప్పో, ఏది పాపమో అది చీకటిలో చేస్తారో, రహస్యంగా చేస్తారో, బహిరంగంగా ఇది కరెక్టే కదా అన్నదని నోరెత్తి మాట్లాడతారు, గొంతెత్తి మాట్లాడతారు. ఈ విధమైన ధర్మశాస్త్రాన్ని హృదయం అనే పలకల మీద రాసేసాడు దేవుడు ఆల్రెడీ. అందుకే యేసుక్రీస్తు గారి రెండో రాకడలో తీర్పు జరుగుతున్నప్పుడు క్రీస్తుని అంగీకరించకుండా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, వారికి ఒకవేళ తీర్పు వారి మనస్సాక్షిని బట్టి జరుగుతుంది. అయినను కూడా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచుండగను అన్న మాట మనకి రోమిలికి రాసిన పత్రిక 2 అధ్యాయంలో స్పష్టంగా కనబడుతది. అర్థమవుతుందండి? అర్థమవుతుంది గదా! కాబట్టి ఇటు రీతిగా దేవుడు తీర్పు తీర్చే టైంలో కూడా ఈ రీతిగా చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అందరి పట్ల కూడా ఆయన కృప కలిగే ఉన్నాడు. అందరికీ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్ర నియమంలో
మనం అపరాధాలు, పొరపాట్లు చేసుకొని, అన్యాయాలు చేసుకొని మన స్వార్థపూరితంగా ఇది చెడు. కయ్యనికి తెలీదా చెప్పండి హేబెల్‌ని అన్యాయంగా చంపుతున్నానని? దేవుడు హెచ్చరించలేదా చెప్పండి? దేవుడు ఎలాగైతే కయ్యను హృదయాన్ని హెచ్చరించాడో, మన హృదయం కూడా హెచ్చరిస్తది మనం చేసేది పాపం, తప్పు అనేసి. కానీ మనం ఏం చేస్తామంటే, ఆ పరిస్థితులు, ఆ బలహీనత ఎక్కువగా ఉండడం వల్ల, ఆ పరిస్థితుల వల్ల, లేకపోతే దాంట్లో మనం జయించలేని వారంగా ఉండడం వల్ల అటువైపు వెళ్ళిపోతూ ఉంటాం మనం. కానీ దేవుడు అటువంటి పరిస్థితుల్లో కూడా చూసి చూడనట్టుగా ఆయన మరలా కుమారుడు నీ పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపపడు, మరలా నా యొద్దకు రా అని పిలుస్తూ ఉంటాడు. అయితే దేవుని కృప అనేది సజీవులుగా ఉన్న మనకే ఉంది. ఈరోజు చనిపోయిన వారికి, హాస్పిటల్‌లో ఉన్న వారికి, ఇబ్బందులు ఉన్న వారికి లేదు అని చెప్పడానికి ఈ వివరణ అంతా. ఓకే. రైట్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మునుపు మీరు లోక సంబంధులుగా ఉన్నారు, ప్రకృతి సంబంధులుగా ఉన్నారు, మనుజాసలను నడుచుకుంటూ ఉన్నారు, లోక మర్యాదను అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రభువునందు ప్రత్యేకింపబడిన రీతిగా మీరు మిగిలిన జీవిత కాలం అంతా కూడా మనుజాసలను అనుసరించి నడవకండి. మీరు క్రీస్తులో ప్రత్యేకింపబడి జీవిస్తున్నప్పుడు, సర్వసత్తులకు ప్రతిష్ఠింపబడినప్పుడు, సత్యాన్ని ఇతరులకి చిన్న మాట చెప్పినా, పెద్ద మాట చెప్పినా, సంఘంలో వాడబడుతున్నా, వాడబడకపోయినా, భక్తి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, నిజమైన భక్తి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, ఖచ్చితంగా అది వరకు మీరు ఎవరితోటైతే వారి క్రియలలో పాలిభాగస్తులుగా, లోక సంబంధులుగా ఉన్నారో, మీ మార్పును చూసి వారు ఏం చేస్తారంటే, ఇప్పుడు వారితో లేకుండా ప్రత్యేకింపబడ్డారు కాబట్టి, వారిని సాతాను వాడుకుని మిమ్మల్ని దూషిస్తూ బయటికి లాగుతుంటాడు. అందులో నీ భర్త ఉండొచ్చు, నీ భార్య ఉండొచ్చు, నీ పిల్లలు ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు ఉండొచ్చు, నీ అత్తమామలు ఉండొచ్చు. కానీ ఈళ్ళందరి కేటగిరీ ఒక పక్కనైతే మాత్రం, నువ్వు వివాహం కాకముందు దేవుడిని తెలుసుకున్నావు. వివాహం అయింది. వివాహం అయిన తర్వాత నీ భర్త సరిగ్గా లేడనుకోండి, అది మీ లెక్కలోకి రాదు. ఎందుకంటే ఆయన వేరే కుటుంబం నుంచి వచ్చాడు. ఒకవేళ నీ భార్య సరిలేదనుకోండి, అది కూడా మీ లెక్కలోకి రాదు. ఎందుకంటే ఆమె కూడా వేరే కుటుంబం నుంచి వచ్చింది. నీకులాగే చెట్టుగా ఎదిగిపోయింది. కానీ నీలో నుంచిన గర్భఫలం ఉందే, ఆ విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకంటే నువ్వు వివాహం కాకముందే దేవుడిని తెలుసుకున్నావు. వివాహం అయిన తర్వాత ఆ పిల్లల్ని దేవుళ్ళు పెంచలేదనుకో, సరైన మార్గంలో నడిపించలేదనుకో, ఆ విషయంలో లెక్క అడుగుతాడు. ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఒకవేళ నీ పిల్లల చిట్టంత ఎదిగిపోయారు, ఆ తర్వాత నువ్వు మారు మనసు పొందుకున్నావంటే, అప్పుడు మరలా నీ పిల్లల గురించి లెక్క అడగడు. ఎందుకంటే వాళ్ళు చేయి దాటిపోయారు. ఇప్పుడు మొక్కగా లేరు, చెట్టు అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు చెప్తే వినే పరిస్థితులు ఉండవు వాళ్ళకి. కానీ వాళ్ళకింకా తల్లి గర్భంలో పడక మునిపే, నీ గర్భంలోంచి ఇంకా వాళ్ళు రాక మునిపే నువ్వు దేవుని తెలుసుకున్నావంటే, ఆ పిల్లల్ని దేవుడు అనుగ్రహించిన తర్వాత యెహోవా ఒక బహుమానం, గర్భఫలం అయితే అది స్వాస్థ్యం, ఆస్తి అని చెప్పాడు. అదే మీ ఆస్తి అని చెప్పాడు. కాబట్టి ఈ ఆస్తి, ఈ గర్భఫలం విలువ నీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తావంటే, నువ్వు రక్షణలో ఉండి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లని కన్నావు కాబట్టి ఖచ్చితంగా వారి పట్ల నువ్వు ప్రభు వద్దకు నడిపించే రీతిగా వాక్యపు వెలుగులో వారు నడిపించలేదు అనుకోండి, వాళ్ళు మొక్కగా ఉన్న వారిని తెప్పొచ్చు, మొక్కని ఎటన్నా వంగొట్టొచ్చు, అది ఇరిగిపోదు. ఖచ్చితంగా చక్కగా బాలుని నడవలసిన త్రోవలను నేర్పాలి. ప్రభు ఒక శిక్షలో, బోధలో మీ పిల్లల్ని పెంచాలని స్పష్టంగా పేతురు గారు చెప్పారు, పౌలు గారు చెప్పారు. కాబట్టి ఆ పరిస్థితులు ఖచ్చితంగా వివాహం అయినప్పుడు కంటే ముందు మారు మనసు పొందిన వారైనా, వివాహం అయిన తర్వాత గర్భఫలం లేకుండానే, గర్భఫలం రాకముందే మారు మనసు పొంది ప్రభువులో ఉన్నవారు ఖచ్చితంగా తమకు కలిగిన పిల్లల్ని ప్రభువులో పెంచాలి. ఒకవేళ మీరు మారు మనసు పొందుకునేటప్పటికే మీ పిల్లలు పెద్దవారు అయిపోయారనుకోండి, వారు చెట్టు అయిపోయారు కాబట్టి ఆ విషయంలో లెక్క అడగడు. కాబట్టి మీ తల్లిదండ్రులు నువ్వు రక్షణలో ఉండి, చక్కగా వాక్యంలో ఉండి, సేవలో ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు లోకంలో ఉన్నారా? దేవుడు ఆ విషయంలో నిన్ను అడగడు. చెప్పావా లేదన్నది మాత్రమే చూస్తాడు. నీ భార్య విషయంలో లెక్క అడగడు, నీ భర్త విషయంలో లెక్క అడగడు, మీ అత్తమామల విషయంలో లెక్క అడగడు, నీ యొక్క స్నేహితుల విషయంలో లెక్క అడగడు. అడిగేదల్లా ఒకటంటే, నీ పిల్లల్ని మొక్కగా ఉన్నప్పుడు చక్కగా పెంచావా లేదా? వారికి వాక్యం చెప్పావా లేదా? వాక్యపు వెలుగులో బాలుడు నడవవలసిన త్రోవలు వాళ్ళకి నేర్పించావా? వాడు పెరిగి పెద్దవైనప్పుడు వాడు తప్పిపోడు, తొలగిపోడు అన్న రీతిగా ప్రభువులో వాడిని ప్రతిష్ఠించావా? వాక్యంలో ప్రతిష్ఠించావా లేదని మాత్రం లెక్క అడుగుతాడు. కానీ తల్లిదండ్రుల విషయంలో నువ్వు చెప్తున్నావు, వాళ్ళు వింటలేదు. బలాత్కారంగా రావాలి అని చెప్పలేదు ఆయన. ఖచ్చితంగా బలాత్కరించండి వాళ్ళని, బలాత్కరించి బలాత్కారంగా క్రైస్తవులుగా చేయండి, బలవంతంగా చర్చికి తీసుకురండి, బలవంతంగా భక్తి చేయించండి, బలవంతంగా అనుసరించేటట్లు చేయండి అని చెప్పలా. స్వచిత్తముగా జరగాలన్నాడు. యేసుని గురించి విని స్వచిత్తముగా, ఇష్టపూర్వకంగా ఆయన వద్దకు రావాలి, ఇష్టపూర్వకంగా భక్తి చేయాలి, ఇష్టపూర్వకంగా పాపక్రియలను, శరీర క్రియలను, మరి ముఖ్యంగా లోక సంబంధమైన మర్యాదను విసర్జించే వారంగా ఉండాలి. వాటికి పరిత్యాగ పత్రికలు ఇవ్వాలి. అగ్రిమెంట్స్ ప్రభుతో చేసుకున్నప్పుడు వాటికి పరిత్యాగ పత్రికలు ఇచ్చి పూర్తిగా వాటిని విసర్జించి మనం క్రీస్తులో వెళ్ళాలి అని చెప్తున్నాడు. కాబట్టి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 4 వచనాలలో ఉన్నటువంటిది ఇదే. ఇప్పుడు మీకు నాకు కూడా చాలా అవసరం ఇది. నిజంగా మీకు మాకు కూడా వాక్యం ఎదుగుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రసంగం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
భర్తే అంటాడు భక్తి చేస్తున్న భార్యని. భక్తి చేస్తున్న నిజమైన భక్తులు ఉన్నటువంటి భర్తని భార్య అంటది. పిల్లలే అంటారు. తల్లిదండ్రులు అనొచ్చు, అత్తమామలు అనొచ్చు, అక్క చెల్లెలు అనొచ్చు, పెద్దమ్మ గారి పిల్లలు, చిన్నమ్మ గారి పిల్లలు, చిన్న మామగారు, పెద్ద మామగారు, ఆ మామగారు, ఈ మామగారు, ఆ తండ్రి, ఈ తండ్రి రకరకాలుగా అంటారు మనల్ని. ఎందుకో తెలుసా? ఇప్పుడు ప్రత్యేకింపబడ్డావు కదా, వారి లోకల్లో ఉన్నారు కదా, ఏదో ఒక సూటుపోటు మాట, ఏదో ఒక వ్యతిరేకమైన మాట, ఏదో విధంగా వెనకలాగాలి, ఏదో విధంగా కృంగదీయాలి అన్న రీతిగానే చూస్తారు. నేను అనుభవిస్తున్నాను ఆల్రెడీ నేను. నా అనుభవాలతోనే చెప్తున్నాను. వాక్యం తెలుసు కాబట్టి నిలబడ్డాను నేను. ఒకవేళ వాక్యం తెలియదు, సత్యవాక్యం తెలియదు అనుకోండి, వెనకడుగు లేసేస్తాం. నేనైతే చెప్పక్కర్లేదు, ఇంక వెనకొచ్చేయడమే. అన్ని రకాలుగా పట్టుకోవాలని చూస్తారు మా ఇంటిగా. ఎందుకులే అండి. కుటుంబంలో ఉన్న వాళ్ళే చూస్తారు. ఏదన్నా మాట కోపపడి తిట్టినా కానీ, అరే నువ్వు వాక్యం చెప్పినా తిట్టకూడదు కదా అంటారు నన్ను. తెలుసా మీకు కుటుంబంలోనే? కోపపడి తిట్టడానికి కూడా రైట్స్ లేవు అన్నట్టుగా అంటారు. నేను అంటాను కోపపడతాను కనుక పాపం ఎక్కడ చేస్తున్నాను రా అని అంటాను నేను. డైరెక్ట్గా ఇలాగే అంటాను. ఆ, విసిగించేస్తారు, కోపం రప్పిస్తారు, విపరీతమైన కోపం రప్పిస్తారు. ఆ టైంలో పలకూడని మాట. అది కూడా ఏంటంటే, అరే ఎందుకురా నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇలాగా, ఎందుకు నన్ను ఇలా రెచ్చగొట్టేస్తున్నారు, నన్ను రెచ్చగొట్టకరా బాబు, వదిలేండిరా బాబు ఈ పరిస్థితి అన్నా కానీ కావాలని రెచ్చగొట్టి కోపం రప్పించిన తర్వాత కోపంలో ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా కాకుండా పొరపాటుగా ఒక మాట వచ్చిన వాక్యం చెప్తావు ఇలా తిట్టావా అని అంటారు. నిజం, నేను అనుభవించాను అవన్నీ. నాకు ఇంకేం చేయాలి అర్థం కాక అని గాలి ఊదుకుంటాను అంతే. నేనేం చేస్తాను ఇంకా, ఇంకా ఏం చేయాలి అంటే వాళ్ళే రెచ్చగొడతారు, వాళ్ళే కోపం రప్పిస్తారు. ఆ కోపంలో ఆ పరిస్థితిలో ఒక్క మాట సరిపోతుంది నిన్ను పట్టుకుని పీడించడానికి. ఒక్క మాట, ఒక్క మాట సరిపోతుంది. అంతవరకు నన్ను ఈ భక్తి జీవితాన్ని జీరో చేసేస్తారు అంతే. నిజంగా నీకు అనిపిస్తుంది, ఒరే నాయన అందరూ మారాలి మారాలి మనసే మారాలి అని కోరుకుంటారు. నేను మారిన తర్వాత వీళ్ళకి ప్రమాదకరంగా ఉన్నాను కాబట్టి మారు మనసు పొందిరి ఇలాగ తిడతాం ఏంట్రా అని దూషింటారు. వీళ్ళకి మార్పు ఉండదు, మారు మనసు ఉండదు, ఆలోచన ఉండదు. కానీ నేను మారానరా మీరు కూడా మారండ్రా, నేను మారానరా నేను తెలుసుకుని మీరు కూడా తెలుసుకోనరా అని అంటే వీళ్ళు ఏం చేస్తారు? ఆ? వీళ్ళ మారరు కానీ మనల్ని మారిన వాళ్ళు మాత్రం ఏ వంక దొరుకుతుందా అని అట్టుకుంటారు. అందుకే పేతురు అంటున్నాడు, మీరు వారిలోంచి బయటకు వచ్చేసారు కదా, ప్రత్యేకింపబడ్డారు కదా, ఇప్పుడు వారితో పాటు వారి క్రియలలో పాలు భాగస్తులుగా లేరు. మీ మనసు వేరు, వాళ్ళ మనసు వేరు. మీ ఆలోచన వేరు, వాళ్ళ ఆలోచన వేరు. మీ కట్టుబాట్లు వేరు, మీ ఆలోచన స్థితిగతులు వేరు. వారి కట్టుబాట్లు వారి మర్యాద వేరు. మీరు క్రీస్తు మర్యాద అయితే వారి లోక మర్యాద. మీరు క్రీస్తు ఆలోచనలు అంటే వారు లోక ఆలోచనలు అన్నారు. మీరేమో క్రీస్తు ఆలోచన బట్టి మీ జీవితాన్ని ముందుకు వెళ్తుంటే వాక్యాన్ని బట్టి వారు వారి మనసు యొక్క కోరికల యొక్క నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. మీరు దేవుని ఉద్దేశాలను బట్టి జీవిస్తుంటే వారేమో పితరుల ఆచారాలు, పారంపర ఆచారాలు, మనుషుల కట్టడలు, నియమాలు, పద్ధతులు, గాడిదగుడ్డి గంగల పూసలు అనుసరిస్తున్నారు. ఎంత వ్యత్యాసం ఉంది? ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. కాబట్టి నువ్వు వారితో రాజీ పడలేవు, వారు నీ దాంట్లోకి రాలేరు. కాబట్టి నిన్ను చూసేటికి వారికి ఏం జరుగుతుందంటే కనుక బాధ కలుగుతుంది. కాబట్టి నేను ఏదో రీతిగా బాధ పెట్టి హింసించి దూషించి ఏదో రకంగా వారిలో కలిపేసుకోవాలి అని సాతానుగాడు వారిని వాడుకుంటున్నాడు అని చెప్పాడు అంత పేతురు ఇక్కడ. కాబట్టి మీ భక్తి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. మీ భక్తి దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలి. ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారు ఇటువంటి పప్పులు ఏమి కూడా ఉడకవాడి దగ్గర. ఆత్మ సంబంధమైనటువంటి వివేకం లేదనుకో వెనక్కి వెళ్ళిపోతాం మనం. నాకు అర్హత లేదులేండి, నా భర్త ఇలా అంటున్నాడండి నేను ప్రార్థన చేయను అంటున్నాను, నా భార్య ఇలా ఉంటుందండి నీ సేవ చేయను. రేపు పొద్దుట అంటారు కదా, అరే నీ కుటుంబానికి చెప్పట్లేదు, నీ భార్య ఇలా ఉంది, ఇప్పుడు నన్ను ఎలా అంటారు? ఆ బలహీనత పట్టుకొస్తాడు సాతాన్ గడికి. ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతాడు మనల్ని. వాడి టార్గెట్ ఏంటి చెప్పండి? నువ్వు చచ్చిపోవడం కాదు, ఈ లోకంలో ఏదో నిన్ను గొప్ప హింసలు పెట్టేయడం కాదు. వాడి టార్గెట్ ఏంటంటే ఒకటే, రక్షణ వస్త్రానికి కోల్పోవాలంతే నువ్వు. ప్రభువుని అనుసరించకూడదు. దేవుణ్ణి ఎరిగిన రీతిగా ఆయన కృప, ఆయన కనికరం, ఆయన ప్రేమ నా మీద ఉందనే స్థిరమైన విశ్వాసం లేకుండా అభ్యంతర కారణంగా ఉండడం, అభ్యంతర పడుతూ భక్తి చేసుకునే రీతిగా చేసేస్తాడు. వేషధారణ భక్తిలోకి నడిపిస్తాడు. దేవుని ఉగ్రత పాత్రగా ఉండడానికి మనల్ని మారుస్తూ ఉంటాడు. ఆ రీతిగా రక్షణ కోల్పోవడానికి, విశ్వాసాన్ని కోల్పోవడానికి వాడు రకరకాల వలలు వేస్తూ ఉంటాడు, రకరకాల కుయుక్తులు పన్నుతూ ఉంటాడు. అందులో మన కుటుంబంలో ఉన్నటువంటి నీ భార్యనే వాడుకోవచ్చు, నీ భర్తనే వాడుకోవచ్చు, నీ పిల్లల్ని వాడుకోవచ్చు, నీ అత్తమామలు వాడుకోవచ్చు, నీ తల్లిదండ్రులను వాడుకోవచ్చు, నీ స్నేహితులు వాడుకోవచ్చు, నీ సంఘ కాపును వాడుకోవచ్చు, నీ పక్కన ఉన్న వారిని వాడుకోవచ్చు, నీ పొరుగింటోళ్ళని వాడుకోవచ్చు. ఎవరైనా వాడుకుంటాడు. అది సాతానుగడి కుయుక్తి. సాతానుగాడే చేస్తాడు. ఎందుకంటే నేను రెచ్చగొట్టాలి,
నీ కోపం రప్పించాలి. నీ ప్రాచీన స్వభావంతో నాకొద్దుదే అన్న రీతికి వెళ్ళిపోవాలి. నాకు ప్రభొద్దు, దేవుడొద్దు అన్న రీతిగా చేసేయాలి. నేను నా బతుకు నేను బతుకుతాను, నేను హ్యాపీగా ఉంటాను, సంతోషంగా ఉంటాను అన్న రీతిగా లోక సంబంధమైన మనుషుల వలె ప్రవర్తించడానికి వాడు చేసే ప్రయత్నాలు అయ్యాను నేను. కాబట్టి పేతురు గారు ఏమంటున్నారంటే, అయ్యా వాటిని లక్ష్య పెట్టకండి. మీ సొంత రక్షణ మీదే. మీరు ఎంత విశ్వాసంలో ఎంత భక్తులు ఉన్నా మీ రక్షణ మరలా మీ పిల్లలకి వెళ్దు. ఎవడి రక్షణ వాడిదే, ఎవడి క్రియలకు వాడికే ప్రతిఫలం. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులుసునని మాట ఇక వాడరు. ఎవరు ద్రాక్షకాయలు తింటే వారి పళ్ళు పులుస్తాయి. ఇశ్రాయేలీలకైతే తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లల దోషాన్ని శాపాన్ని అనుభవించేవారు. ఇశ్రాయేలుకి ఇచ్చింది అది. కానీ క్రొత్త నిబంధనలో ఎవడు పళ్ళు పులిస్తే వాడే అనుభవించాలి. ఎవడ ద్రాక్షకాయలు తింటే వాడి పళ్ళు పూస్తాయి. అంటే ఎవడ పాపం చేస్తే ఆ పాపానికి వాడే జీతం పొందుతాడు తప్ప కానీ నోవాహును బట్టి నోవాహు కుటుంబం రక్షింపబడినట్లుగా, లోతును బట్టి లోతు కుటుంబం రక్షింపబడినట్లుగా అక్కడ జరగదు. మోషేని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు ప్రేమించాడు. మోషే ఒక ప్రార్థన బట్టి, మోషే ఒక విశ్వాసాన్ని బట్టి, మోషే బ్రతిమలాడడాన్ని బట్టి ఇశ్రాయేలు దేవుడు అరణ్యంలో నశింపజేయకుండా వారిని కాచి కాపాడాడు ఒక సందర్భంలో. ఆ రీతికి ఇక ఉండదిక. ఎవరి పాపానికి వారికే జీతం, ఎవరి స్థితిగతులకి వారికే జీతం, అంతే. ఇంక మారిపోయింది కానూను. కాబట్టి ఇంకా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నీ కుటుంబంలో ఉన్న వారికి చెప్పడం నీ బాధ్యత. మారకపోతే నువ్వేం చేస్తావు? నీ భార్యకి చెప్పడం నీ బాధ్యత. మారకపోతే నువ్వేం చేస్తావు? నీ భర్తకి చెప్పడం నీ బాధ్యత. మారకపోతే నువ్వేం చేస్తావు? నీ స్నేహితులకి, నీ బంధువులకి అందరికీ చెప్పడం నీ బాధ్యత. వాళ్ళు మారకపోతే నువ్వేం చేస్తావు? నీ భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించు. నువ్వు లోకాన్ని లక్ష్య పెట్టకో. అవసరమైతే వారిలోంచి ప్రత్యేకింపబడి నీవు ప్రత్యేకింపబడిన రీతిగా ఇది యాత్రగా చేయడానికి మాత్రం వచ్చావు కాబట్టి ఈ లోకంలో స్థిరమ ఏది అనుకోకుండా అవసరాన్ని అక్కరగా మాత్రమే చూసి ఆ రీతిగా జీవించు. యుగయుగాలు నాతో ఉంటావని ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, వాక్య తరగతులు నేర్చుకుంటున్న మీకు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గనక వాక్యంలో మనం బలపడిన తర్వాత వ్యతిరేకతలో మనం అడుగు వేద్దాం. ప్రభు ఒక కార్యాలను ముందుకు తీసుకెళ్దాం. ప్రభు ఒక రక్షణ కార్యం, ప్రభు ఒక ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలని ఆలోచించేవారు లేరు. ప్రభు ఒక కార్యాల గురించి ఆలోచించేవారు లేరు అని పరిశుద్ధాత్ముడు మనకి వెలుకువ చేసి మనల్ని సిద్ధపరిచి ఒక పాత్రగా వాడుకోవడానికి అడుగు వేస్తున్నప్పుడు మొదటి అడుగులోనే నరికేస్తారో ఎవరంటే గనక మన కుటుంబంలో ఉన్న వాళ్ళే. మీ భర్తలు కావచ్చు, మీ భార్యలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, లోకంలో ఉంటూ లోక మర్యాదను అనుసరించే కుటుంబీకులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, సంఘ కాపురులే కావచ్చు, లేకపోతే వేషధారణ భక్తి కలిగినటువంటి వారు, నటనాలయంగా ఉన్నవారు కూడా కావచ్చు. అందుకే దేవుడు ఆత్మ సంబంధం వివేకాన్ని మనకు దయచేస్తున్నాడు. ఇది వివేకం, ఇది జ్ఞానం, ఇది దేవుని గురించిన జ్ఞానం, ఇది దేవుని గురించినటువంటి వివేకం. ఈ వివేకం జ్ఞానం కలిగి ఉన్నవాడు ఏ విషయంలోనూ కూడా వెనకడుగు వేయడు, ఏ విషయంలోనూ కూడా చింతించడో, కృంగిపోవడో. ఇవన్నీ కూడా ప్రభు నాకు చెప్పారు, ఇవన్నీ కూడా నాకు తెలుసు. కాబట్టి వారిని వాడుకుంటుంది, నన్ను వెనకలాగడానికి ప్రయత్నం చేస్తున్నది సాతాను. కాబట్టి మనం ఏం చేస్తామంటే వారి మధ్యన యుక్తిగా నడుచుకుంటాం. ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్తాం. వారు మనం సిగ్గుపరచాలి, వెనకలాగాలనుకుంటే మనం వారిని ముందుకు నెట్టే వారంగా ప్రభులోకి, వారు సిగ్గుపడేటట్లుగా మనం బదులు చెప్తాం. ఖచ్చితంగా చెప్తున్నాను. నేను అలాగే చెప్పాను. ఆ జ్ఞానంలోకి మీరు అందరూ వెళ్ళాలి. నేను కూడా నడిపింపబడాలి సంపూర్ణంగా. ఆత్మ యొక్క ఆత్మ సంబంధమైన వివేకము, దేవుని గురించిన జ్ఞానం మనకు చాలా అవసరం ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో. అది లేకపోతే గనక మనల్ని దూషించే వారికి, మన మీద మిట్టుపడే వారికి, మన కుటుంబస్తులకి, లాజికల్గా మాట్లాడే వాళ్ళకి కూడా మనం సమాధానం చెప్పలేని పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు అయితే నిన్ను తోకగా పెట్టాలనుకోవట్లేదు, ఈ విషయంలో తలగా పెడతాడు. తోక అంటే వెనకెళ్ళిపోతావు, వెనకాల ఉంటావు. తల అంటే ముందు ఉంటావు. ఈ విషయంలో అర్థమవుతుంది కదా. దేవుడు, ప్రభు, రక్షకుడు అయినటువంటి మన యేసయ్య ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచి ఫలింప చేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. సకలాశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియపరులకు తండ్రి, నీ ఘనమైన శ్రేష్ఠ నామాన్ని బట్టి అందులో స్తోత్రాలు. ఎంతవరకు దేవా మీ రక్షణ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నారు, సర్వసత్యులను నడిపిస్తున్నారు, సర్వసత్యమందు ప్రతిష్ఠింపజేస్తున్నారు. ఆ పరిస్థితులు మాలో సంపూర్ణంగా నెరవేర్చబడిన తర్వాత మేము అడుగులు వేస్తున్న ఇతరులకి మీ యొక్క సత్యవాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు కుటుంబం నుంచి వచ్చే వ్యతిరేకతలు, తల్లిదండ్రుల గురించి, భార్యాభర్తల గురించి, పిల్లల గురించి, సమాజం గురించి, స్నేహితుల గురించి, గ్రామంలో ఉన్నవారి గురించి, అదే రీతిగా బంధుమిత్రుల గురించి, అదే రీతిగా సహవాసం ఉన్నవారి గురించి ఏ విధంగా సాతాను వారిని వాడుకుని ఏ విధంగా మమ్మల్ని దూషిస్తూ వారితో మేము కలిసి వారి క్రియలలో లోక సంబంధుల వలె కాకుండా ప్రత్యేకింపబడిన మా జీవితాన్ని బట్టి వారు అసూయపడుతూ వారితో పాటు మేము లేవని, మా యొక్క రక్షణ
రక్షణ వస్త్రాలు మేము కోల్పోవాలని సాతాను వారిని అనేక మంది ఇటువంటి వారిని వాడుకొని మమ్మల్ని కృంగజేస్తూ వెనక్కి తీసుకోవాలన్న పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మెలకువ కలిగి ఉండండన్న పరిస్థితులు మాకు తెలియజేసినందుకు మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుతున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి పరిస్థితిని చక్కబెట్టండి. మీ చిత్తం అయితే మీరు అక్కడ ఆలస్యమైతే రేపటి ఉదయకాల సమయంలో మరలా ఇటు రీతిగానే మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుని దేవ వాక్యంలో కట్టబడే రీతిగా అనుకూల సమయం అనుకూల పరిస్థితులు మాకు దయచేయమని, తద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.